చాలా ప్రాముఖ్యమైన సంగతులు ఈరోజు మీరు వినబోతున్నారు. కాబట్టి దయచేసి జాగ్రత్తగా వినండి. కీర్తనల గ్రంథము 40వ అధ్యాయము 17వ వచనాన్ని చదవండి. నేను శ్రమల పాలై దీనుడనైతిని. చాలు. నేను శ్రమల పాలై ఈ ఒక్క మాట నేను శ్రమల పాలై దీనుడనైతిని అని దావీదు గారు మాట్లాడారు. అంటే ఈ మాటలో మనకు ఒక భావం అర్థమవుతూ ఉంది. అదేంటంటే, ఒకప్పుడు నాకు దీనత్వం లేదు, ఒకప్పుడు నేను దీనునిగా బ్రతకలేదు, కానీ శ్రమలు నన్ను దీనునిగా చేసినవి అన్నట్టుగా లేదు ఈ మాట. అందుకే భక్తుడైనటువంటి దావీదు అంటారు, నేను శ్రమల పాలై దీనుడనైతిని. శ్రమలు అనేవి అందరికీ వస్తాయి, మీకు వస్తాయి, నాకు వస్తాయి. ఈ ప్రపంచంలో బ్రతికే ప్రతి ఒక్కరికి కూడా శ్రమలు వస్తాయి. శ్రమలు లేనివాడు ఎవ్వడు కూడా లేడు. యేసన్న గారు చెప్పారు, ఒకసారి నేను విన్నాను. చిన్న పాప వస్తే ఏమ్మా బాగున్నావా అని అడిగారంట యేసన్న గారు ఆ పాపని. ఈ పాప అంటదంట, ఏం బాగుంటామండి యేసన్న గారు, మీకుండి బాధలు మీకుంటాయి, మాకుండి బాధలు. ఎవరో 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 చిన్న పిల్ల, మరి ఆ పిల్లకి ఏ బాధ ఉందో ఏంటో తెలియదు, ఏ కష్టమో ఏంటో తెలియదు, ఏ శ్రమ ఏంటో తెలీదు. అంటే పుట్టిన ప్రతి ఒక్కడికి శ్రమ అనేది సంభవిస్తూనే ఉంది భూమి మీద, మనం చూస్తున్నాము. శ్రమలు లేనివాడు ఎవడును లేడు, ప్రతి ఒక్కరికి శ్రమ వస్తుంది. దావీదు అంటారు, నేను శ్రమల పాలై దీనుడనైతిని. అంటే ఆయన చెప్తున్నాడు ఒక మాట, నా జీవితంలో శ్రమలు వచ్చినాయి, అయితే శ్రమలు నాలో దీనత్వాన్ని కలిగించినాయి అని మాట్లాడుతున్నారు. ప్రాముఖ్యంగా దేవునిని ఎరిగిన ప్రతి ఒక్కరూ దీనత్వం కలిగి ఉండాలి. ఏం కలిగి ఉండాలండి? దీనత్వం కలిగి ఉండాలి. కొన్ని సందర్భాల్లో మన జీవితంలో శ్రమలు ఎందుకు వస్తాయంటే, మనలో దీనత్వం కలిగించడానికే వస్తాయి. శ్రమ రాగానే చాలామంది చేసే పొరపాటు ఏంటి తెలుసా? శ్రమ రాగానే వాళ్ళు చేసే పొరపాటు ఏంటంటే, శ్రమ వచ్చినప్పుడు శ్రమను బట్టి బాధపడిపోతారు, కానీ ఎందుకు వచ్చిందంటావు అని ఆలోచించరు. చేసే పొరపాటు అదే. దేవుని పిల్లలు చేసే పొరపాటు ఏంటి తెలుసా? శ్రమ దినమున నీవు కృంగిన ఎడలా అన్నాడు భక్తుడు. అవును, శ్రమ దినమున ఏం చేస్తారు చాలామంది? చెప్పాలి, కృంగిపోతారు. శ్రమ రాగానే కృంగిపోతారు, శ్రమ రాగానే ఏడుస్తారు. శ్రమ రాగానే ఇంకొద్దేక బతుకు ఏమైపోదాం, చచ్చిపోదాం, ఇంకొద్దేక ఈ బతుకు బతకడం కంటే చచ్చిపోవడం బెటర్. కుక్క బతుకుతుంది, నేను బతుకుతున్నాను, ఎందుకు వచ్చి నీ బతుకు, చచ్చిపోతాను. బాగా గుర్తుపెట్టుకోండి, చెవులతో వినండి మాట. శ్రమ వచ్చినప్పుడు నువ్వు కృంగిపోతే, శ్రమ వచ్చినప్పుడు నువ్వు ఏడిస్తే, శ్రమ వచ్చినప్పుడు నువ్వు చచ్చిపోదాం అనుకుంటే, నేను చెప్తున్నాను, నీ శ్రమకు చావో, నీ శ్రమకు దుఃఖమో, నీ శ్రమకు కృంగుబాటో, నీ శ్రమకి సమాధానం కాదు. బాగా గుర్తుపెట్టుకోవాలి. శ్రమ వస్తే దేని కృంగిపోవడం, శ్రమ వస్తే ఎందుకు దుఃఖపడ్డం, శ్రమ రాగానే చచ్చిపోవాలని ఎందుకు అనుకోవడం. ఒక 2 రోజులు 3 రోజుల క్రితం నాకు ఒక చెల్లి మెసేజ్ పెట్టింది, అన్నయ్య చచ్చిపోవాలని ఉంది, ఇంకా బ్రతకాలని లేదు. పెళ్ళికి ముందు నాకు సుఖం లేదు, సంతోషం లేదు. పెళ్ళై భర్త వచ్చినా నాకు సుఖం లేదు, సంతోషం లేదు. ఏదో పెళ్లి చేసుకుంటే భర్త మంచిగా చూసుకుంటాడు అనుకున్నాను, కానీ భర్త ద్వారా కూడా నాకు సంతోషం లేదు, చచ్చిపోవాలని ఉందనియా అని తను నాకు మెసేజ్ పెట్టింది. శ్రమ రాగానే ఏం గుర్తొస్తుంది అందరికీ? మరణం గుర్తొస్తుంది. శ్రమ రాగానే చాలామందికి ఏం గుర్తొస్తుంది? బాధ, కృంగుబాటు. శ్రమ రాగానే తెలియకుండా ఒక మనసులోకి వచ్చేది ఏంటి తెలుసా? కృంగుబాటు. నువ్వు ఇంకా ఏం చేయలేవు, నువ్వు ఇంకా ఇంతే నీ బ్రతికింతే. శ్రమ రాగానే చాలామంది చేసే ఆలోచనలవే, కానీ వారు అసలు శ్రమ ఎందుకు వచ్చింది అని ఆలోచించరు. చేసే పొరపాటు ఇదే. అందుకే పదే చెప్తున్నాను, నీ జీవితంలో శ్రమ వచ్చింది వాస్తవమే, శ్రమల గుండా ప్రయాణం చేస్తున్నావు వాస్తవమే, శ్రమను ఎదుర్కొంటున్నావు నీ జీవితంలో నిజమే, ఎవరు కాదంటలేదు దాన్ని. శ్రమను బట్టి కృంగిపోతున్నావు, శ్రమను బట్టి బాధపడుతున్నావు, శ్రమను బట్టి చచ్చిపోవాలనుకుంటున్నావు. శ్రమలు ఎందుకు వచ్చినా ఎందుకు ఆలోచించట్లేదు? అది ఆలోచించాలి.
భక్తుడు అంటున్నాడు దావీదు, నేను శ్రమల పాలై దీనుడనైతిని. ఏమో నీలో దీనత్వం లేదేమో, నీలో దీనత్వం తీసుకురావడం కోసమే శ్రమ వచ్చిందేమో. జాషువా అది తీసేమ్మా, అది తీసే, కొంచెం ఎయిర్ సర్క్యులేషన్ ఉంటుంది. ఏమో నీలో దీనత్వం లేదేమో. దేవుని పిల్లలుగా మనం దీనత్వం కలిగి ఉండాలి. దేవుని పిల్లల్లోనే దీనత్వం లేకపోతే లోకస్తులకి దీనత్వం ఎలా వస్తుంది? ప్రభు చెప్పిన మాట ఏంటో తెలుసా? నేను సాత్వికుడను, దీన మనసు కలిగిన వాడిని అని మాట్లాడాడు ఆయన. అవును, ఆయన కలిగి ఉన్న ఈ మనసు మనమును కలిగి ఉండాలని భక్తుడు మాట్లాడాడు. యేసు ప్రభు కలిగి ఉన్న మనసు ఎవరు కలిగి ఉండాలి? మనం కూడా కలిగి ఉండాలి. ఆయన ఏ మనసు కలిగి ఉన్నాడు? సాత్వికుడు, దీన మనసు కలిగిన వాడు. ఈ రోజున మనం కూడా అలాంటి దీనత్వం కలిగి ఉండాలి. దీనులుగా మనం ఉండాలి. ఎలా ఉండాలి? తగ్గించుకుంటున్నారా? ఈ రోజున తగ్గించుకుంటున్నారా? యేసు ప్రభు గురించి ఒక మాట రాయబడింది బైబిల్లో, నేను మీకు జ్ఞాపకం చేస్తాను. చూడండి, ఫిలిప్పీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయము 5వ వచనం నుంచి చదవండి. ఫిలిప్పీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయము 5వ వచనం. చాలా జాగ్రత్తగా వినండి. క్రీస్తు యేసునకు కలిగిన ఈ మనస్సు మీరు కలిగి ఉండాలి. ఏ మనసు కలిగి ఉండాలి మనం? క్రీస్తు యేసు కలిగి ఉన్న మనసు ఎవరు కలిగి ఉండాలా? చెప్పాలి. ఎవరండి? మనమును కలిగి ఉండాలి అని బైబిల్ చెప్తుంది. ఆయన ఏ మనస్సు కలిగి ఉన్నాడో బైబిల్ చెప్తుంది. ఆయన మాట్లాడుతున్నాడు, నేను సాత్వికుడను, దీన మనస్సు గలవాడునని మాట్లాడాడు. ఆ మనసు ఎవరికి ఉండాలి? మనకు ఉండాలి, దీన మనస్సు. అందుకే బైబిల్ ఏం రాయబడింది? క్రీస్తు యేసునకు కలిగిన ఈ మనస్సు మీరును కలిగి ఉండుడి, ఆయన దేవుని స్వరూపము కలిగిన వాడై ఉండి దేవునితో సమానముగా ఉండుట విడిచిపెట్టకూడని భాగ్యమని ఎంచుకొనలేదు గాని మనుష్యుల పోలికగా పుట్టి దాసుని స్వరూపమును ధరించుకొని తన్ను తానే రిక్తునిగా దేవునికి మహిమ కలుగునుగాక. దేవుని స్వరూపము కలిగిన వాడయుండి దేవునితో సమానుడుగా ఉండుట విడిచిపెట్టకూడని భాగ్యమును ఎంచుకొనలేదు కానీ మనుషుల పోలికగా పుట్టి దాసుని స్వరూపమును ధరించుకొని తన్ను తానే రిక్తునిగా పరమందు దూతలతో నిత్యము యెహోవా పరిశుద్ధుడు పరిశుద్ధుడు పరిశుద్ధుడని గాన ప్రతిగానములతో కొనియాడబడుచున్న దేవుడు, ధవళ సింహాసనం మీద ఆసీనుడై ఉన్న దేవుడు, మహిమలో సంచరించుచున్నటువంటి ఆ దేవుడు దాసుడై దీనుడై మానవుని పోలికగా దాసుని స్వరూపమును ధరించి భూలోకానికి వచ్చాడు. ఆయన అంటే తను తాను ఏం చేశాడు? ఆయన ఎంతగా తగ్గించుకున్నాడు? ధవళ సింహాసనములో మహిమలో నివసించే దేవుడు ఈ మనిషి మట్టి మానవుని పాప శరీరాకారములోనికి తనను మలుచుకున్నాడు. అంతగా తగ్గించుకున్నాడు దేవుడు. పంది జన్మను ఎవరో కోరుకోరు, కుక్క జన్మను ఎవరో కోరుకోరు. మరలా పుడితే ఒక మనిషిగా పుట్టాలి అని అనుకుంటారు ఎవరైనా సరే. ఎందుకని? వాటికి మాటలు భావాలు రావు, జ్ఞానము లేదు. కానీ మనిషికి అంతా జ్ఞానము ఉంది. అర్థమవుతుందా? మరలా పుడితే జన్మ అంటే ఏం లేదులేండి. జన్మ ఏం లేదు, ఒకటే జన్మ, ఒకటే జీవితం, ఒకటే బతుకు. చాలామంది అంటారు మరొక జన్మ ఉంది. ఏం లేదు, మరొక జన్మ ఏం లేదు, ఒకటే జీవితం. ఈ జీవితంలోనే కుదురుగా బతకాలి, ఈ జీవితంలోనే తిన్నగా ఉండాలి, ఈ జీవితంలోనే బుద్ధిని యథార్థతను కాపాడుకోవాలి, నీతిని కాపాడుకోవాలి. ఒకే బతుకు. చూద్దాంల తర్వాత చూస్తాకి ఏముండదు, అయిపోద్ది అంతా. కన్ను మూసావా మంచిగా బతికితే పరలోకం, ఇష్టానుసారంగా బతికేవా తిన్నగా నరకం, అంతే. ఇంకా ఏం తేడా లేదు. ఇక దయాదాక్షిణాలు ఏమి లేవు. కరుణించవా దేవా, కృపచోప, ఇక అక్కడ కరుణా కృప ఏమి లేదు. ఇక్కడే కరుణా కృప. భూమి మీద బతికుండగానే కరుణా కృప, దయ, వాత్సల్యత, ప్రేమ, అనురాగాలను ఇక్కడే, క్షమాపణ అన్నీ ఇక్కడే భూమి మీద ఉండగానే. వన్స్ కళ్ళు మూసావా ఇక అంతే. అయితే పరలోకం. బాగుంటే నీ బుద్ధి బాగుంటే, బాగలేదా వెళ్ళిపోతాం, ఇంకా లాక్కి వెళ్ళిపోతాయి అంతే. సాతాను వాడు యొక్క దూతలు వస్తారు, పట్టుకుని రెక్క పట్టుకొని ఈడ్చికి వెళ్ళిపోతారు అంతే. ఇసిరేస్తారు ఎందులోకి. సామాన్యమైన విషయం కాదక. అర్థమవుతుందా?
యేసు ప్రభువే మహిమలో సంచరించి ఆ దేవుడే ఆ మహిమను విడిచిపెట్టి ఈ భూలోకానికి వచ్చాడు. ఆయన దాసుని పోలికగా, మనుషుని పోలికగా ఈ భూలోకానికి వచ్చి తన్ను తాను తగ్గించుకున్నాడు. నీ జీవితంలో శ్రమలు వస్తున్నాయంటే ఏమో నీలో దీనత్వం లేదేమో, నీలో గర్వం ఉందేమో, నీలో ఉన్న గర్వమును అణుచుటకు ఒకవేళ శ్రమ వచ్చిందేమో. అదవుతుందా? ఆలోచించుకోవాలి. ఒకప్పుడు నేను ఉప్మా తిన్ను, మా అమ్మగారు ఉప్మా వేసారా, ఉప్మా పెళ్ళిళ్ళకి వెళ్ళినప్పుడు పెళ్ళిళ్ళలో ఉప్మా పెడతారు కదండి, ఉప్మా పెళ్ళిళ్ళలో ఉప్మా పెడితే పొద్దున్న మా తాతయ్య గారితో పాటు వెళ్ళి పెళ్ళిళ్ళు ఉప్మా పెట్టారు అనుకో, ఉప్మా తయారు చేశారా, నాకు వద్దు. కడుపు మాడిపోయినా కాలిపోయినా పర్వాలేదు, తగ్గను. ఏం చేయను? కొంతమంది ఎలాగంటారు, నేను తగ్గను. ఒక ఆవిడ అంటది పెళ్లి చేసుకున్నాను అనుకో, ఆడి మాట నేను ఎన్నో అంటుంది. పెళ్లి చేసుకుంటే ఎవడి మాట? ఆడంటే ఎవరో, ఆడు మాట నేను ఎన్నో. ఇలాగైతే కుటుంబాలు కట్టబడినట్లే, ఇలాగైతే పిల్లల భవిష్యత్తులు కట్టినట్టే. ఈరోజు ఎందుకు ఇష్టానుసారంగా తయారవుతున్నారు పిల్లలు? ఇదే ఇలాంటి బుద్ధుల వల్లే. నేను ఎన్నో, నేను చేయను, నేను ఆడి మాట ఎన్నో, నేను లోబడను. బైబిల్ లోబడ్డమే నేర్పించింది. బైబిల్ దీనత్వం కలిగి ఉండమని నేర్పించింది. బైబిల్ ఎదుటివాడి మీద పడిపోరా, కొట్టేరా, రక్కేరా అని చెప్పట్లేదు. బైబిల్ దీనత్వం కలిగి ఉండాలి. దీనుని స్వభావమును నీవు యేసు ప్రభువే నీ కోసం తగ్గించుకుంటే ఒక్కడుగు నువ్వు తగ్గలేవా? ఒక్కడుగు తగ్గలేవా? నిన్ను నిందించారు, ఎవరో నిన్ను హింసించారు, నిన్ను బాధ పెట్టారు, నిన్ను శ్రమ పెట్టారు, నిజమే, అదంతా వాస్తవమే. నువ్వు ఒక్కడుగు తగ్గలేవా? యేసుని పోలికంటే ఏంటి? దీనుడిగా ఉండడం అంటే ఏంటండి? దీనత్వం గురించి ఒక రెండు నిర్వచనాలు నేను రాశాను. దీనత్వం అంటే ఏంటో తెలుసా? గౌరవించతగ్గ స్థాయి ఉన్నప్పటికీ అగౌరవాన్ని కూడా స్వీకరించగలగడం. గౌరవించతగ్గ స్థాయి ఉంది, అవును, కానీ ఆ స్థాయి ఉన్నప్పటికీ అగౌరవాన్ని కూడా ఏం చేయగలగడం? స్వీకరించగలడం. నాకు చెప్పేదేంటి, నేను పెద్దోడిని, నేను యజమానుని, నువ్వు నాకు చెప్పేదేంటి? మంచి మాట ఎవరు చెప్పినా, అది చిన్నవాళ్ళైనా పెద్దవాళ్ళైనా, మంచి మాట చెప్పినప్పుడు ఏమవ్వాలి? మనం విధేయత చూపించాలి. నువ్వేంటి నాకు చెప్తున్నా, నువ్వు నాకు చెప్పి అంత పెద్ద అయిపోయావా నువ్వు? లేదు, ఎదుటివారు చెప్పుచున్నది మంచి మాట అయితే ఆ మంచి మాటను మనం ఏం చేయాలండి? స్వీకరించాలి. యేసు ప్రభుది గౌరవింపదగ్గ స్థాయి అయింది, పూజింపదగిన స్థాయి అయింది, స్తుతింపదగిన స్థాయి అయింది. యేసు ప్రభుది మహిమకు పాత్రుడైన, స్తుతులకు పాత్రుడైన, స్తోత్రములకు అర్హుడైన, అయినప్పటికీ ఈ భూమి మీదకి వచ్చి మనుషుల నిందలు ఆయన భరించలేదా? ఆయన్ని ముసుగు వేసి గుద్ది, యూదుల రాజా నిన్ను ప్రవచించిన వాడు ఎవడో చెప్పు, నువ్వు దేవుని కుమారుడు, దిగిరా, సిలువ దిగిరా అన్నారు యేసు ప్రభుని. ఆయన ఏమన్నాడు? ఉండరా, నీ తడాకలు తేలుతానరా, ఉండండిరా, వస్తానరా మళ్ళీని అని అన్నాడు. ఆయన ఏమన్నాడు? ఆయన, తండ్రి వీరేమి చేయుచున్నారో వీరు ఎరుగరు. రెచ్చగొడితే రెచ్చిపోవడం దీనత్వం కాదు, రెచ్చగొడుతున్న కంట్రోల్ చేసుకోవడం దీనత్వం. దేవునికి మహిమ కలుగును గాక. అదవుతుందా? చుట్టూ ఎవరుంటారు? రెచ్చగొట్టే వాళ్ళు ఉంటారు. అదవుతుందా? పదే ఎలల్లాగా అంటానే ఉంటారు, రెచ్చగొడతానే ఉంటారు. చూసి నేనంటే ఏంటనుకుంటున్నావు? నాకు ఎవరు లేరు అనుకుంటున్నావా? మా తమ్ముడు వస్తాడో, మా నాన్న వస్తాడో, నీ తాకిదాన్ని తేలుతాను, కోర్టుకు వెళ్తాను. అది కాదు దీనత్వం అంటే. మరేంటి? రెచ్చగొట్టే వాళ్ళు నీ చుట్టూ ఉన్నా, లేనిపోని నిందలు మోపే వాళ్ళు నీ చుట్టూ ఉన్నా, నీ తప్పు లేకుండగా నీలో ఏ పొరపాటు లేకుండా నిన్ను నిందించినా కంట్రోల్ చేసుకుంటూ చూసావా? అది దీనత్వం. దేవునికి మహిమ కలుగును గాక. గౌరవింపదగిన స్థాయి యేసు ప్రభుకు ఉన్నప్పటికీ అగౌరవాన్ని కూడా ఆయన స్వీకరించాడు. ఇది తగ్గింపు. మనం అలాంటి తగ్గింపు కలిగి జీవించాలి. ఒకసారి ఆలోచించుకో, నీ జీవితంలో శ్రమలు రావడానికి గల కారణం ఏమో? నీలో ఉన్న గర్వమేమో, తగ్గింపు నీలో లేదేమో. ఉప్మా తినేవాడిని కాదు, పెళ్ళికి వెళ్తే ఉప్మా ఇట్టారా మానేసి మధ్యాహ్నం ఏంటది బిర్యానీ డబుల్ కోటింగ్ తినేసేవాడిని. మనిషిని ఇలా కనబడుతున్నాను కానీ కూర్చుంటే 2 గిన్నెలు ఎత్తి ఉండండి. యథార్థమైనటువంటి విషయం ఇది, నేనేదో లేనిపోని మాట చెప్పట్లేదు. మాంసం తెస్తే మటన్ కానీ
ఆ! ఆ! ఆ మటన్ గాని తెస్తే ఆ! కేజీ కూర వండితే మా పెద్దానికి నాకు సరిపోయేది కాదు. నిజం ఇది కల్లబొల్లి మాటలు కాదు. దాదాపుగా అర కేజీ తినేసేవాళ్ళం ఒక్కొక్కళ్ళం. ఇద్దరం. మళ్ళీ ఎనకాల ఎనకాల దాచేసుకునేవాళ్ళం ఒకళ్ళొకళ్ళం. ఎందుకని? నా కూర ఆడేసుకుంటాడు, ఆడి కూర నేనేసుకుంటానని దాచేసుకునేవాళ్ళం దాకలో. అర్థమవుతుందా? పెడితే 2 గిన్నెలు తినేవాడిని. ఉప్మా మానేసేవాడిని. తినేవాడిని. ఎందుకని? అస్సల నో కాంప్రమైజ్. నో కాంప్రమైజ్. నేను చెప్తున్నాను. తిండిలో నీకు తగ్గింపుండాలి. మాటలో నీకు తగ్గింపుండాలి. ప్రవర్తనలో నీకు తగ్గింపుండాలి. ప్రతి విషయములో నీలో ఏముండాలి? దీనత్వం ఉండాలి. అర్థమవుతుందా? ఒకరోజు ఇడ్లీ ఏశారు. ఇంకో రోజు ఉప్మా చేస్తారు. లేదు 2 రోజులు, 3 రోజులు ఇడ్లీ ఏశారు. తినలేవా? రోజు ఇడ్లీనా? మరి ఏం చేయాలా? నీకేం చేయాలి? మన్నా తేవాలా? దేవదూతలు దీన్ని మన పట్టి రావాలా నీకోసం ఇప్పుడు? పరలోకం వెళ్ళి? పోనీలే, పోనీలే ఆళ్ళు ఏదో కష్టపడి చేస్తున్నారు కదా! ఏదో తిందాంలే పోనీలే అని అనుకుంటాం మనం. నాకు ఇది కావాలి. నాకు ఇది నువ్వు పెట్టాలి. ఆ! పెడతావా లేదా? నువ్వు వండుతావా? నేను హోటల్‌కెళ్ళిపోయి తెచ్చేసుకోనా? అనేవాళ్ళు కూడా ఉన్నారు. ఏం కూర? బెండకాయ. వద్దయితే. ఏంటిప్పుడు? గణేష్, రాజేష్, ఇంకేమున్నాయి ఇక్కడ చెప్పండి. రఘు, అభిరుచి. వెంటనే వెళ్ళిపోవడమే. టెట్టం టెటెటం టెట్టం టెటె వెళ్ళిపోవడం. ఇక అంతే తెచ్చేసుకోవడం. అర్థమవుతుందా? మనం ఏ పరిస్థితిలో ఉన్నామో, ఏ మనసు మనము కలిగి ఉన్నామో, యేసయ్య మనల్ని ఏ మనసు కలిగి ఉండమని చెప్పారో అది మనం ఆలోచించుకోవాలి ఒకసారి. అంటే నేను ఒకటి వ్యంగ్యంగా, వెటకారంగా నేను ఎవరినో టార్గెట్ చేసి నేను చెప్పట్లేదు. తిండి విషయంలోనే కాదు, ప్రతి విషయంలో కూడా మనలో ఏముండాలి? తగ్గింపు ఉండాలి. తగ్గింపు ఉండాలి. ఒక సందర్భంలో కొడుకే నాన్న అది కాదు నాన్న ఇది చేద్దామని అంటాడు. కొడుకే నీకంటే చిన్నోడే నీకేమి హానికరమైన చెప్పలేదు, మేలైందే చెప్పాడు. నువ్వేం చేయాలి? అలా చేద్దానన్నా సరేరా అనాలి. అంతేగాని నువ్వేంట్రా పిల్లకాయగా నువ్వు చెప్పేదేం చేయాలా? నువ్వెవరా? నా కడుపును పుట్టినాడు, నువ్వు నాకు చెప్తున్నావేంట్రా? కాదు. ఆడి నీ కడుపును పుట్టినా నీకు మంచి చెప్పినప్పుడు నువ్వేం చేయాలా? అది దీనత్వం. గౌరవింపదగ్గ స్థాయి యేసయ్యది. పరలోకంలో నన్ను దూతలందరూ గౌరవిస్తారు ఏంట్రా మీరా అన్నాడు ఆయన. ఎంత దీనత్వం యేసు ప్రభువులో, ఎంత దీనత్వం. దావీదు అందుకే అంటాడు, నేను శ్రమల పాలై దీనుడనై తిని. నీ జీవితంలో నువ్వు శ్రమలు ఎదుర్కొంటున్నావా? ఏమో ఒకసారి ఆలోచించుకో. ఒకవేళ ఆ శ్రమలు నీలో దీనత్వం తీసుకురావడానికి వచ్చినాయేమో. ఒకప్పుడు నేను ఉప్మా తినేవాడిని కాదు, కానీ ఇప్పుడు తింటున్నాను. నా భార్య రోజు ఉప్మా వేసిన తింటాను నేను. అరకులో ఉన్నప్పుడు రోజు ఉప్మాయే అరకులో ఉన్నప్పుడు. నాన్న ఏం టిఫిన్? ఉప్మా. ప్రతిరోజు సోమవారం ఉప్మా, మంగళవారం ఉప్మా, బుధవారం ఉప్మా. ఇక ఇదే పాట, రోజు ఇదే పాట. ఏది తినేవాడిని కాదు దేవుడు. ఏమవ్వాలి? నువ్వు తగ్గాలి. ఏది పెడితే అది నీవు తినాలి. ఎక్కడ నేను ఉంచితే నీవు అక్కడ ఉండాలి. ఒకప్పుడు నాకు కంఫర్ట్గా లేకపోతే ఉండేవాడిని కాదు. మా తల్లిదండ్రులను విడిచిపెట్టి, మా స్వగృహమును, నేను పుట్టిన ఆ ఇంటిని విడిచిపెట్టి అసలు ఎక్కడికి వెళ్ళేవాడిని కాదు. వెళ్తే పెద్దమ్మ గారి ఇంటికి వెళ్ళడం అంతే, సెలవులకి. అంతకు మించి ఎక్కడా ఉండడం జరిగేది కాదు. ఎంత అర్ధరాత్రి తెల్లవారు 2 అయిపోయినా సరే మరలా ఇంటికి వచ్చేయడమే. అస్సలు ఎక్కడ ఉండేవాళ్ళం కాదు. దేవుడు నన్ను తీసుకెళ్ళి ఎక్కడ పెట్టాడు? అడవిలో. అసలు ఆ ఇంట్లోకి ఎంటర్ అవడానికి కత్తట్టుకుంటే అరగంట పట్టింది ఆ డోర్ల దగ్గరికి వెళ్ళడానికి. మొక్కలు కొట్టుకుంటా ఆ ఇల్లు డోర్ తీసేసరికి అసలు ఆ ఇంట్లో ఇంకొకరు ఉండరు. ఇది యథార్థం. ఇంకొకరు అందులో ఉండరు. కానీ నేను నా దేవుని కోసం వచ్చాను. నా దేవుడు ఇది చూపించాడు కాబట్టి నేను ఇక్కడ ఉంటాను. అప్పటికే నా భార్య అనేసింది, బాబు ఇదేంటండి ఇలా ఉందండి, ఇందులో ఎవరు ఉంటారండి అని అన్నది నా భార్య. నేను కూడా చెప్పాను, మనం ఎక్కడ ఉంటున్నాం అనేది కాదు, ప్రజలు కూడుకోవడానికి పైన మందిరం ఉంది, మనకు అది ముఖ్యం. మనకి ఏది ముఖ్యం? ప్రజలు కూడుకోవడానికి పైన మందిరం ఉంది, మనకు అది ముఖ్యం. ఎక్కడుంటే ఏంటి? ఒకప్పుడు ఉండేవాడిని కాదు. ఎందుకని? అప్పుడు దీనత్వం లేదు. నీ జీవితంలో శ్రమలు రావడానికి గల కారణం ఒకవేళ నీలో దీనత్వం లేదేమో. ఆ దీనత్వం తీసుకురావడం కోసమే దేవుడు శ్రమల మార్గంలో నీ నడిపిస్తున్నాడేమో. కొందరు ఉంటారు ఎవరి మాట వినరు.
నువ్వు ఆడదానివి, పడుండు, నువ్వు పడుండు, నేను చెప్పిందే చెయ్యి, నువ్వు నాకు చెప్పొద్దు, నువ్వు నాకు చెప్పకో, నువ్వు చెప్పేది నేను చేయాలా? ఇదేంటిది? భార్య మాట, ప్రతి దాంట్లో భార్య మాట వినేసి తోకట్టుని వెళ్ళిపోని చెప్పట్లేదు మేము. భార్య ఏదైనా ఒక మంచి మాట చెప్పినప్పుడు భర్త ఏం చేయాలి? అమ్మ ఇలా చేద్దామా, సరేరా చేద్దాం అని అనాలా? ఏంటిది? నేను మీసాలు తిరిగిన మగరాయండి, నువ్వు నాకు చెప్తున్నానండి, ఉద్యోగం, శాలరీ, బయటికి వెళ్తా, కష్టపడతా, నువ్వేం చేస్తున్నావు? అది గర్వం అవుతుంది తప్ప అది దీనత్వం అవ్వదు. భార్య చెప్పిన ఒక మంచి మాట అది మంచిదైనప్పుడు నువ్వేం చేయాలి? దాన్ని తీసుకోవాలి. నా భార్య నాకు కొన్ని సలహాలు ఇస్తే నేను తీసుకుంటాను. మంచిది అనిపిస్తే సరే నాన్న ఓకే అలా చేద్దాం. మంచిది కాదనిపించింది అనుకో, నేను అది కాదు నాన్న, అది అలా కాదు, ఇలా చేద్దాం అని చెప్తాను. అదో అంతే. నువ్వు నోరు మూసేయి, నువ్వు నోరు మూసి పడుండు, నువ్వు నోరు మూసుకో. ఒక కోడలో మామగారితో మాట్లాడుతున్నా, మామయ్య గారు అలా కాదండి, ఇలా కాదండి, మీరు ఎలాగండి అలాగండి అంటావుంటే ఈ మామగారు అంటాడో కొడుకుతోనే, ఒరే నువ్వు దాన్ని కొట్టట్లేదురా, నువ్వు దాన్ని బాధకు నువ్వు అలా తయారైంది అది అంటే. ఇప్పుడు ఏం చేయాలట? కొడుకు ఏం చేయాలంట? కోడలనే చితక్కొట్టేయాలి. ఇప్పుడు చితక్కొట్టేస్తే ఇప్పుడు ఈయన గారు ఇప్పుడు స్తుతి స్తోత్రం అను, సిగ్గు ఉండాలి, కాస్త బుద్ధి ఉండాలి. అదవుతుందండి. దేవుని ఎరిగి, వాక్యం ఎరిగి కూడా అలా మాట్లాడడం ఎంత దుఃఖకరం, అది ఎంత అవమానకరం. యేసయ్యే దీనుడై ఈ భూలోకానికి వస్తే, దాసుని పోలికగా ఈ భూలోకంలోనికి వచ్చాను బ్రతికితే, మరి మనలో దీనత్వం లేకపోతే అలాగా? గౌరవింపతగ్గ స్థాయి ఆయనకున్నప్పటికీ అగౌరవాన్ని కూడా ఆయన స్వీకరించగలిగాడు. దీనత్వం అనే దానికి ఇంకొక నిర్వచనం నేను రాసుకున్నాను, చెప్తాను చూడండి. తాను సంపన్నుడైన సామాన్యునిగా బ్రతకడం. ఎలా అండి? వారు సంపన్నులైన ఎలా బ్రతకడం? సామాన్యులుగా బ్రతకడమే దీనత్వం. కొంతమందికి చాలామంది చెప్పారు, పెద్దలు చెప్పారు, తింటాకి తిండి లేదు, మీసాలకి శంపాంగి నూనెట. మా అమ్మగారు ఎక్కువగా చెప్తూ ఉండేవారు ఈ మాట. తినటానికి ఏం లేదండి, తినలేదు, ఇప్పుడు ఏంటిది? మీసాలకి శంపాంగి నూనె. ఇప్పుడు కూడా అలాగే ఉన్నారు. దీనత్వం అంటే ఏంటో తెలుసా? నువ్వు సంపన్నుడు అయినా సామాన్యునిగా బ్రతకడం. సంపన్నుడు అయినా సరే నువ్వు సామాన్యునిగా బ్రతకడమే దీనత్వం. కొంతమంది లేనిపోంది ఊరికి పెళ్ళికి అనేసరికి ఏం చేస్తూ ఉంటారు? ఈ అర్మారల్లో, ఆవులో, అక్కడక్కడ కిటికీల్లో, సెల్ఫుల్లో, బీరువా అరల్లో ఉన్నటువంటి ఆ బంగారం అంతా తీసి ఇప్పుడు ఇలా వేసుకొని ఇలా వెళ్తూ ఉంటారు. అంత అవసరమా? అబ్రహాంకి లేవా వెండి బంగారాలు? ఇస్సాకుకి లేవా వెండి బంగారాలు? యాకోబుకి లేవా వెండి బంగారాలు? వెండి బంగారములు కలిగిన బహుధనవంతుడు అబ్రహాము. వెండి బంగారములు కలిగిన బహుధనవంతుడు ఇస్సాకు. మన వాళ్ళకి ఒక రింగ్ ఉంటే చాలు, దాన్ని ఎట్టుకొని హాయ్, ఇప్పుడు ఈయనగా చూద్దాం, రింగుని చూడాలి. అదవుతుందా? ఒక్క గొలుసు దొరికితే చాలు, మెళ్ళేసి గుండి తీసేస్తారు. ఇప్పుడు ఎందుకని ఇప్పుడు వీడు గొలుసు చూడాలి, ఇప్పుడు గుండి తీసేసి ఏంట్రా ఏంటని మామూలుగాను బుర్ర ఎందుకు ఎలాగాను తొండలాగా అంటాడు. ఎందుకని ఇప్పుడు చూడాలి కదా గొలుసు. అర్థమవుతుందండి? మనము సంపన్నులమైన సామాన్యులుగా బ్రతకాలి. యేసుప్రభు నేర్పించే పాఠం అది. మీకు విషయం చెప్పనా? యేసుప్రభు నిజముగా ప్రేమించి, నిజముగా ఆరాధించి, నిజముగా ఆయన వెంబడించిన భక్తులందరూ కూడా అలా సామాన్యంగా బ్రతికిన వారే. బైబిల్లో నాకు చాలా ఇష్టమైనటువంటి మాట నేను మీకు చూపిస్తాను చూడండి. హెబ్రీలు రాసిన పత్రిక 11వ అధ్యాయము, చాలా జాగ్రత్తగా చూడండి. 11వ అధ్యాయము 9వ వచనం. హెబ్రీలు 11:9. విశ్వాసమును బట్టి అతడును అతనితో ఆ వాగ్దానమునకు సమాన వారసులైన ఇస్సాకు యాకోబు అనువారును గుడారములలో నివసించుచు అన్యుల దేశములో ఉన్నట్టుగా
ఈ ఈ ఈ మాట మీరు గమనించారా? ఈ మాట మీరు గమనించారా? విశ్వాసమును బట్టి అతడును అంటే అబ్రహాము అతనితో ఆ వాగ్దానమునకు సమాన వారసులను ఇస్సాకు యాకోబు అనువారును ఎక్కడ నివసించారు? గుడారములలో నివసించుచు. ఆది కాండములో మీరు చూస్తే అబ్రహాము గురించి రాయబడింది, అతడు వెండి బంగారములు కలిగిన బహు ధనవంతుడని రాయబడింది. ఇలాంటి ధనవంతుడు ఎక్కడ బ్రతికాడు? ఒక గుడారము, టెంట్. ఎందుకో తెలుసా? సంపన్నులైన సామాన్యులుగా బ్రతికారు ఈ లోకంలో. అన్నీ ఉన్నా ఏమీ లేనట్లుగా బ్రతికారు ఈ లోకంలో. మనోళ్ళకి ఒక కారు ఉంటే ఆపలేం భూమి మీద, కొంచెం డబ్బు ఉంటే ఆపలేము భూమి మీద, కొంచెం పలుకుబడి ఉంటే ఆపలేం భూమి మీద. బాగా గుర్తుపెట్టుకోండి, ఎక్స్పెషల్లీ దేవుని బిడ్డలు క్రైస్తవులు గొప్పాలకి పోకూడదు, డప్పాలకి పోకూడదు. ఇది బాగా గుర్తుపెట్టుకోవాలి. మనం ఎంత సంపన్నులమైనప్పటికీ సామాన్యులుగా బ్రతకడం మనం అలవాటు చేసుకోవాలి. ఎందుకో తెలుసా? మనము దీనత్వం కలిగి జీవించాలని ప్రభు మనకు నేర్పించారు. క్రీస్తు యేసు కలిగి ఉన్న ఆ మనస్సు మనము కూడా కలిగి ఉండాలి. వారికి ఎంతో బంగారం ఉంది, వారికి ఎన్నో ఆస్తులు ఉన్నాయి. 318 మంది పాలేరులు కలిగినటువంటి ఒక ధనవంతుడు అబ్రహాము. 318 మంది పాలేరులు పిలిచి, ఒరే నా కోసం ఒక ఇల్లు కట్టండిరా బ్రహ్మాండంగా అంటే కట్టలేరా? అద్భుతంగా కడతారు. కానీ అబ్రహాం ఏం చేశాడు తెలుసా? మనకి ఇది శాశ్వతము కాదు, ఎందుకు మనకి ఎన్నున్నా ఏమి మనం పట్టుకెళ్ళం, కాబట్టి మనము ఇలా దీనులుగా బ్రతకడమే మేలు అని యోచించుకున్నారు వాళ్ళు. అందుకని ఒక అబ్రహాం అయినా, ఒక ఇస్సాకు అయినా, ఒక యాకోబు అయినా వారు గుడారాల్లోనే బ్రతికారు తప్ప గొప్పలకి పోలేదు. గొప్పలకి నీకు ఇల్లు లేకపోతే ఇల్లు కట్టుకోవద్దని చెప్పట్లేదు, కానీ నీకున్న స్తోమతను బట్టి నువ్వు కట్టుకో. పెళ్ళి చెయ్యాలి, పెళ్ళి చెయ్యి, కానీ నువ్వు డప్పాలకు పోయి అప్పులు చేయకు. నీకున్న స్తోమతలోనే చేసుకో. 10,000 ఉన్నాయా? 10,000లోనే పెళ్లి చేసుకో. ఇల్లు లేదా? కారిపోతుందా? 1,00,000 రూపాయలు ఉన్నాయా? ఆ 1,00,000 రూపాయల దగ్గర రేకుల షెడ్ వేసుకో. కానీ వీళ్ళు ఏం చేస్తారు? 10 లక్షలు అప్పులు తెచ్చేయడం, అక్కడ అప్పులు తెచ్చేయడం, బ్యాంకులో తెచ్చేయడం అవసరం అంటారండి? ఒక 100 రూపాయలు అప్పు చేయాలని నాకు ఎంత భయమో. 100 రూపాయలు అప్పు చేయాలంటే, 100 రూపాయలు ఎవరినైనా అడగాలంటే ఎంత భయమో. ఉంటే తింటాను, లేకపోతే నోరు మూసుకుని పడుంటాను. ఈరోజున తగ్గింపు లేకే కదా, దీనత్వం లేకే కదా అప్పులు పాలైపోయారు చాలామంది. దీనత్వం లేకే కదా కుటుంబాలు పాడైపోయినాయి. ఈ రోజున మనసులో దీనత్వం లేకపోవడం వల్లే కదా భార్య భర్తల మధ్యలో తగాదాలు. అదే దీనత్వం ఉంటే గొడవలు ఎందుకు వస్తాయి కుటుంబాల్లో? ఈ రోజున భార్య భర్తల మధ్యలో గొడవలు ఎందుకు వస్తున్నాయి? చెప్పాలి. కుక్కుని పేన్లా కాదు కూర్చోవడం. ఇప్పుడు ఏ చెప్పాలి, ఇప్పుడు మాట్లాడాలి. భార్య భర్తల మధ్యలో ఎందుకు గొడవలు వస్తున్నాయి ఇప్పుడు ఈ రోజున? కారణం ఏంటి? తగ్గరు. పోనీ భార్య ఏదో అంది, ఈయన ఆగాడా? ఆయన ఆగుతాడా? ఈయన ఆగడు. పోనీ భర్త ఏదో అన్నాడు, ఆవిడ ఆగుతుందా? ఏంటి ఇదే కోడి పుంజులు చూడండి, కోడి పుంజులకి కత్తిలు కట్టి వదలండి, అదైనా సావాలే, ఇదైనా ఏదోటి పడిదాకా ఏం చేయండి. నువ్వు మధ్యలో ఎంతమంది వెళ్ళిపోండి, డీజే సౌండ్ ఎట్టే డిపుకుచ్చు అని వాయించే అవి మాత్రం పడగలేపేసి జూలు లేపేసి అనుకుంటా ఒకదాని మీద ఒకటి వెళ్ళిపోయి తన్నుకో ఇంక నువ్వు ఆగవో, నువ్వు పట్టుకొని లాగిన ఆగదది, నువ్వు పట్టుకొని లాగేసిన మళ్ళీ అడ్డే పరిగెడుతుంది అది. నువ్వు చూసారు ఎప్పుడైనా మీరు? చూసారా? తగ్గవయ్యి. క్రైస్తవులు కోడి పుంజుల్లా ఉండకూడదు. క్రైస్తవులు ఎలా ఉండాలి? దీనత్వం కలిగి ఉండాలి. ఈరోజున గొడవలు రావడానికి గల కారణం ఏంటి? కుటుంబాలు దీనత్వం లేకే కదా. వివాహమై నాకు 5 సంవత్సరాలు ఇప్పటికే. అమ్మా ఇలాగ మీరు అందుకే అక్కడికి వెళ్ళిపోమని చెప్పాను. అక్కడైతే మీకు జారబడ్డా అనుకోండి, మీరేమో మెల్లగా జారబడి అలా తిరగడం, పిల్లల్నేమో ఇల్లగా అంటాం. అందుకే అక్కడికి వెళ్ళిపోమని చెప్పాను. సరే, ఏం చెప్తున్నాడు? పెళ్ళి 5 సంవత్సరాలు అయింది. ఇప్పటికే మాకు ఏ పెద్ద గొడవలు అయిపోయాయి. మీరు రండి మాకు న్యాయం చెప్పండి అనడం లేదు. అర్థమవుతుందా? గొడవాడేసుకొని 10 నిమిషాల పాటు మాట్లాడుకోకుండా ఆవిడ తిరిగిపోయినాడు. ఇలాంటి సందర్భాలు మా ఇంట్లో లేవు, రావు కూడా. ఎందుకో తెలుసా? నా ధైర్యం నా దేవుడు వాక్యం. దేవునికి మహిమ కలుగును గాక.
నేను వాక్యానికి లోబడతాను, నా భార్య వాక్యానికి లోబడుతుంది. యేసు ప్రభు పోలికలో బ్రతకాలని తనకిష్టం, నాకు ఇష్టం. కాబట్టి మా మధ్యలో గొడవలు రావు. కోపంలో ఒక్కోసారి అలా చేసావేంటి అంటాను, అంతవరకే. అంతేగాని కొట్టేసుకొని. ఒక చెల్లి నాకు ఫోన్ చేసి అంటుంది, అనయ్య అతనికి నాకు గొడవ అయిందని. అతనంటే ఎవరు? వాళ్ళ ఆయన గారు. ఇద్దరం కొట్టేసుకున్నామనియా అంటుంది నాకు ఫోన్ చేసి. ఏమైందంటే వీళ్ళిద్దరికి పెళ్ళై సంవత్సరం అవ్వలేదండి, 4 నెలలు 5 నెలలు అవుతున్నప్పటికే. పెళ్ళై 4 నెలలు 5 నెలలు అవ్వలేదు, ఇప్పుడు ఏమైపోయారు వీళ్ళిద్దరూ? కొట్టేసుకుంటున్నారంట. ఎందుకు కొట్టేసుకుంటున్నారు? దీనత్వం లేదు, సమాధానం కాదు. ఈవిడికి దీనత్వం లేదు, ఆయనకి. మాట్లాడుకున్న వాళ్ళు మనకి ఎందుకులే. ఈవిడ ఆగుతుందా? ఈవిడ ఆగదు. ఈవిడ ఏదో ఒకటి వదిలే వరకు, ఏదో ఒకటి రిలీజ్ చేసే వరకు ఈవిడికి ఏముండదు, కడుపులో చల్లగా ఉండదు. ఆ రిలీజ్ చేసేదాకా ఏమైపోద్ది, కడుపు గ్యాస్ అలా పెరిగిపోతూ ఉంటుంది. ఏదో ఒకటి ఒక అగ్గిపుల్ల తుస్సుమనే వేస్తే అప్పుడు కడుపు చల్లగుండి అయిపోయాడు కాలిపోద్ది, బాగా మండుతుంది. ఇప్పుడు మండనే చిట్టుకోనే నేను అన్నది అనేసానుగా. ఇది దీనత్వం అంటారా అండి? దీనత్వం అంటారా? ఒకవేళ నా మాటలో మీ హృదయాన్ని గుచ్చుకోవచ్చు, కానీ ఇవి సత్యాలు. నేను చెప్తున్నాను, ఒకప్పుడు నాకు దీనత్వం లేదు. ఒకప్పుడు నేను ఎక్కడ తగ్గేవాడిని కాదు, తిండిలో తగ్గేవాడిని కాదు, దెబ్బలాటలో తగ్గేవాడిని కాదు. గొడవైందా అయితే ఆడో నేను తేలిపోవాలి. ఆడు ఎంత హైట్ ఉన్నాడో నాకు అనవసరం. ఎందుకని మన టెక్నిక్లు తెలుసు కదా, చెప్పారు కదా. అలాగే ఒకసారి ఒక టెక్నిక్ ఒకడమే ప్రయోగం చేస్తే చెయ్యి ఇరిగిపోయింది. మా ఫ్రెండ్కి యథార్థం జరిగిందే, చెయ్యి ఇరిగిపోయింది. నుంచున్న మనిషి నుంచున్నట్టు టప్మని పడేయాలి. ఎలాగా? టెక్నిక్లు నేర్చుకున్నావు. ఎవడు నేర్పాడో నాకు గుర్తులేదు, కానీ నాకు అవి గుర్తున్నాయి, గుర్తున్నాయి. మనిషి మనం మాట్లాడతాం కదా, ఎవడైనా దెబ్బలాడికి వచ్చాడు, మాట్లాడుతూ మనం ఎలాగ ఉంటాడో ఆయన టప్పని పడేస్తాం అనమాట. ఆ టెక్నిక్ మా ఫ్రెండ్ మీద ప్రయోగించాను ఒకసారి. ఆడితో మాట్లాడుతూ కాలర్ బట్టి ఇలా కాళ్ళు లాగాను. పుడిక్ మనపడి మోచి అనుకున్నాడు, మోచి ఇరిగిపోయింది. యథార్థంగా దైవసాక్షి చెప్తున్నాను, మోచి ఇరిగిపోయింది. సిమెంట్ కట్టేశారు ఆడికి. అదవుతుందా? ఇలాంటి ట్రిక్లు నేర్చుకున్నాం కదా. సో గొడవ అయిందా, ఆడు ఎంత ఎత్తున్నాడు, ఆడు ఎంతలా ఉన్నాడు, ఆడికి ఎవరున్నారు వెనకాల, ఇంకేమీ లేదు. వీడు మాట్లాడా, ఎగిరి ఏం చేయాలా అంతే. ఇక ఒకటే ట్రిక్కు. లేదు అలా కాకపోతే సెంటర్లో ఇంకంతే. ఇంక నువ్వే అయ్యే టార్గెట్లు. అర్థమవుతుందండి? ఒకప్పుడు దీనత్వం లేదు. అసలు ఎవడైనా గొడవకి దిగాడా? ఒకసారి ఇంకొకటి కొట్టేసుకుంటున్నాం. 7th ఉన్నప్పుడు నేను కొట్టేసుకుంటున్నాను. ఇంకా పాములు మెలిదిరితాయి కదా, ఆడిపేక నా పేక ఆడు. ఇక ఒక్కడో వదలట్లేదు. ఈలోపు డ్రిల్ మాస్టర్ వచ్చి ఒరే ఆనుకాలట్టుకు లేదు నన్ను కాలు. అస్సలు డ్రిల్ మాస్టర్ లేదు, ఏ మ్యాటర్ లేదు. ఇక డ్రిల్ మాస్టర్ స్టిక్ కట్టుకొని వెనకాల మమ్మల్ని దబా గొడ్డు బాధినట్టు ఆడు వదిలేడుగా నేను వదలలేదు. అస్సలు తగ్గేదే లేదు. కానీ ఈ రోజున నువ్వు మాట్లాడకో, నువ్వు చెప్పకో అని అన్నా ఎవరైనా సరే, దేవుని స్తోత్రం అనుకొని మాట్లాడలేక ఏమీ చేయలేక కాదు. ఎందుకని? నా దేవుడు చెప్పాడు, మీరు దీన మనసు కలిగి ఉండాలి అని. అందుకనే దీనత్వం కలిగి బ్రతికేది. అదవుతుందా? క్రీస్తు పోలిక మనలో ఉండాలి. నీలో దీనత్వం లేనప్పుడు గొడవలు పోవు, గొడవలు వస్తానే ఉంటాయి, క్రియేట్ అవుతానే ఉంటాయి. నువ్వు ఎప్పుడైతే తగ్గించుకుంటావో అప్పుడు గొడవలు ఆగిపోతాయి. అదవుతుందా? గొడవలు తగ్గించుకుంటే దీనత్వం నువ్వు కలిగి ఉంటే గొడవలు ఆగుతాయి. లేదంటే గొడవలు ఎప్పుడు అవుతానే ఉంటాయి. కాబట్టి మనం ఏం కలిగి జీవించాలని వాక్యం చెప్తుంది? దీనత్వము. ఆలోచించుకో. శ్రమలు వచ్చినాయని ఏడుస్తున్నావు, శ్రమలు వచ్చినాయని కురిగిపోతున్నావు, శ్రమలు వచ్చినాయి అని చెప్పి చావాలనుకుంటున్నావు. లేదు, శ్రమ ఎందుకు వచ్చింది అని ఆలోచించు. అందుకే ప్రసంగిలో ఒక మంచి మాట రాయబడింది చూడండి. ప్రసంగి 7వ అధ్యాయము 14వ వచనం. ప్రసంగి 7వ అధ్యాయము 14వ వచనం. చాలా ప్రాముఖ్యమైన విషయాలు ఇవి. సుఖదినమునందు సుఖముగా ఉండుము, ఆపద్దినమునందు చాలు. సుఖదినమున ఎలా ఉండాలి? ప్రశాంతంగా ఉన్నప్పుడు హ్యాపీగా ఉండు.
ఆపద వచ్చినప్పుడు ఏం చేయాలి? ఇది చేయరు మనోళ్ళు. సంతోషం వస్తే పొంగిపోతారు, పొంగిపోతారు, పొంగిపోతారు. ఇంకా ఆగరు భూమి మీద. అదే సమయంలో కష్టం వస్తే, అదే సమయంలో వ్యతిరేకత వస్తే, అదే సమయంలో శ్రమ వస్తే ఏం చేయరు? యోచించరు. ఈ ఉదయం నీవైనా నేనైనా చేయాల్సిన పని ఏంటో తెలుసా? శ్రమ వచ్చినప్పుడు కూర్చో ఒక చోట కూర్చొని, ప్రభువా ఈ శ్రమ ఎందుకు వచ్చిందయ్యా? శ్రమలు రావడానికి అనేక కారణాలు ఉంటాయి. ఏ కారణము లేకుండా ఎవరికి ఊరకని ఏ శ్రమ రాదు. శ్రమ వెనకాల ఏదో ఒక కారణం ఖచ్చితంగా ఉంటుంది. నీ శ్రమల వెనకాల ఉన్న కారణాలు ఎక్కడ దొరుకుతాయి తెలుసా నీకు? వాక్యములోనే దొరుకుతాయి. నీ జీవితంలో శ్రమలు రావడానికి గల కారణం ఏంటంటే నీలో దీనత్వం లేకపోవడం. నీలో దీనత్వం లేక శ్రమలు. ఒక ఆయన గురించి నేను అన్నాను. ఆయన అంటండి వాటర్ ప్యాకెట్లతో కాళ్ళు కడుక్కునేవాడంట. ఆయన వాటర్ ప్యాకెట్తో మొఖాలు కడిగేవాడు అంటండి ఒక ఆయన గారు. నేను విన్నాను. అలాంటి వాళ్ళు చాలామంది ఉంటారులే. నాకు తెలిసింది ఒకలే. అలాంటి వాళ్ళు నేను కడిగినోడినే. నేను కడిగిన వాడినే. టాటా వాటర్ ప్యాకెట్లు ఉండే మీకు గుర్తుందా? కొంచెం ఇది కొబ్బరికాయ నీళ్ళ ఉంటాయి టాటా. అవి కొనుక్కొని ఆ నీళ్ళే తాగేవాడిని. ఆ నీళ్ళతోనే ముఖం కడుక్కునేవాడిని. ఎందుకు ఆ నీళ్ళే తాగేవాడిని? దాంతో ఎందుకు ముఖం కడిగేవాడిని? తెల్లగా వస్తారని చెప్పారు ఎవరో. ఈ రోజుకి రాలేదు తెల్లగా. ఈ రోజుకి ఎలాగ ఉండిపోయిన ఇంట్లో నేనే నల్లోని అందరికంటే. తెల్లగా వస్తారు అని ఎవరో చెప్తే ఇక టాటా వాటర్ ప్యాకెట్లు కొనేసుకోవడం, ఆ నీళ్ళే తాగడం, ఆ నీళ్ళతోనే ముఖము కడుక్కోవడం, అద్దంలో చూసుకోవడం. వచ్చాన రంగు ఎక్కడొస్తా? ఎలక తోక తీసి ఏడాది ఉదికిన నలుపు నలుపేగానే తెలుపు రాదురా విశ్వదాభిరామ వినురవేమ అని ఒక సామెత చెప్పేవారు మా తాతయ్య గారు. ఆ ఎలక తోక తీసుకెళ్ళి ఏడాది ఉతికినా అది నలుపే, తెలుపు రాదే కది. అలాగ వాటర్ ప్యాకెట్లతో కాళ్ళు కడిగేవాళ్ళు, చేతులు కడిగేవాళ్ళు. ఈరోజు నా ఏమీ లేకుండా పోయింది. అప్పుడు ఇలా కడిగేవాడిని. కాదు, నీ బుద్ధి సరి చేసుకో. అప్పుడు అలా కడిగేవాడు, ఇప్పుడు లేదు. ఎందుకు లేదు? ఈ శ్రమలు ఎందుకు వచ్చినాయి? దేవుడే ఆయనే శ్రమ పెట్టేశాడు, ఆయనే కష్టపెట్టేశాడు. బుద్ధి జ్ఞానం ఉండాలి ఆ మాటలు మాట్లాడడానికి మనకి. దేవుడు ఎందుకు శ్రమ పెడతాడు? శ్రమలు రావడానికి కొన్ని కారణాలు ఉన్నాయి. ఆ కారణాలు ఇవి ఆలోచించుకోవాలి. ఏంటి? నాలో దీనత్వం కోసమా? లేదు నేను ఏదైనా మిస్టేక్ చేశానా? నేను ఏదైనా రాంగ్ నిర్ణయం తీసుకున్నానా? ఏంటి? ఎక్కడ ప్రాబ్లం అని ఏం చేయాలి? మనం ఆలోచించుకోవాలి. అవునా కదా? మనం ఆలోచించుకోవాలి. సమస్య ఎక్కడుంది? ఒకవేళ శ్రమకు కారణం నేనా? శ్రమకు కారణం నా భార్యయా? శ్రమకు కారణం నాలోని గర్వమా? నాలోని తగ్గింపులేని తత్వమా శ్రమకు కారణం? ఆలోచించుకోవాలి. నీ ప్రతి సమస్యకు, శ్రమకు బైబిల్లో సమాధానం ఉంది. దేవునికి మహిమ కలుగునుగాక. నువ్వు ఎదుర్కొంటున్న ప్రతి కష్టానికి, ప్రతి శ్రమకు బైబిల్లో చాలా స్పష్టంగా సమాధానాలు రాయబడినాయి. అందులో ఒక సమాధానం ఏంటో తెలుసా? దీనత్వం నీకు లేకపోవడమే శ్రమకు కారణం. కనుక మనం ఇప్పుడు ఏం చేయాలి? దీనత్వం కలిగి బ్రతకాలి. సంపన్నుడైనా సామాన్యునిగా బ్రతకగలగడం, అన్నీ ఉన్నా ఏమీ లేనట్లుగా బ్రతకగలగడం. పిల్లలకు కూడా ఈ రోజున తల్లిదండ్రులు సుఖాలు అలవాటు చేస్తున్నారు. బాగా గుర్తుపెట్టుకోవాలి. నా మాటలో కొన్ని దడేల మంది తగిలినట్టు ఉంటాయి. అంటే అది నా మాట కాదు. దేవుడు మనతో మాట్లాడుతున్నాడు. కాబట్టి నన్ను దయచేసి చూడొద్దు. వాక్ ఏదైతే ఉందో ఆ వాక్ని దృష్టి పెట్టండి. అదవుతుందా? ప్రభు ఏది మాట్లాడుతున్నారో దాని మీద దృష్టి పెట్టండి. ఈ రోజున చాలామంది తల్లిదండ్రులు పిల్లలు ఏం చేస్తున్నారు తెలుసా? ఏం తీసుకోరా, ఎంత అంతేనా? ఒక ఆయన ఉన్నాడండి, పిల్లల్ని తీసుకెళ్తాడు షాపులకి. బట్టలు కొనుక్కోండి. డాడీ కొనేసుకున్నా. ఎంత అయిందమ్మా? 50,000. అంతేనా? ఇంకేం తీసుకోరా అంటాడు ఆయన. అదవుతుందండి. అంటే ఆయన కాదు, బోళ్ళు మంది ఉంటారు ఇలాగా. అదవుతుందా?
పిల్లల్ని చిన్నప్పుడే సుఖాలకు అలవాటు చేసామనుకో, కష్టాలంటే ఏంటో వాళ్ళకి నేర్పలేదనుకో, కష్టాల ద్వారా నేర్చుకునే పాఠాలు వారు ఎప్పటికీ తెలుసుకోలేరు. సుఖము, నేను ఒక మాట రాసుకున్నాను, అది స్పష్టంగా నాకు గుర్తులేదు కానీ, సుఖము మనల్ని పడేసే అవకాశం ఉంటుంది, కానీ శ్రమలు మనల్ని ఎప్పుడు పడేయవు. అదవుతుందా? శ్రమలు మనల్ని నిత్యము దేవుని మార్గములో నడిపిస్తాయి. సుఖము నీకు పాఠం కాకపోవచ్చు, శ్రమలు నీ జీవితానికి పాఠాలుగా మారతాయి. ఒకప్పుడు కారులో తిరిగిన నేను కాలి నడకన అరకులో సువార్త ప్రకటించడం మొదలుపెట్టాను. తగ్గించుకొని బ్రతకడం ఎప్పుడైతే నేర్చుకున్నానో, తగ్గించుకోవాలి అని ఎప్పుడైతే నేను ఆ యొక్క విధానాన్ని అమలు చేయడం మొదలుపెట్టానో, నేను అనేకమైనటువంటి పాఠాలు నేర్చుకున్నాను దేవుని దగ్గర. శ్రమల్లో నీకు కొన్ని పాఠాలు తెలుస్తాయి. అంతేకాదు, శ్రమలలో మనుషుల యొక్క బుద్ధి ఏంటో బయటపడద్ది. శ్రమలలోనే నీ లోపం ఏంటో నీకు తెలుస్తుంది. శ్రమలలోనే దేవుని ప్రేమ ఏంటో కూడా నీకు తెలుస్తుంది. కాబట్టి శ్రమను బట్టి నేను బాగా గుర్తుపెట్టుకొని నేను చెప్తున్నాను, చాలా స్పష్టంగా చెప్తున్నాను. శ్రమకు దయచేసి కృంగిపోవద్దు, దయచేసి ఏడవద్దు, దయచేసి చచ్చిపోవాలనుకోవద్దు. ఇంకెందుకు నేను దేనికోసం బతకాలి, ఇంకెవరి కోసం బతకాలి, ఇంక వేటి కోసమే వద్దు. ఆ పదాలు వదిలే ప్రక్కన పెట్టే. నీ జీవితంలో వాటిని పాతిపెట్టే. చావు అనే మాట పాతిపెట్టే, కృంగువాటు అనే అనుభవాన్ని పాతిపెట్టే, దుఃఖం అనే అనుభవాన్ని పాతిపెట్టే. వాటిని పాతిపెట్టే, వదిలేట్లని. శ్రమ వచ్చినప్పుడు నువ్వు చేయాల్సింది అసలు అది కాదు. శ్రమ వచ్చినప్పుడు నువ్వు చేయాల్సింది ఏంటి తెలుసా? ఎందుకు వచ్చింది? ప్రసంగి గ్రంథంలో నేను చెప్పాను కదండి, ఏమనుంది? సుఖ దినమునందు సుఖముగా ఉండుము, ఆపద్ దినమందు ఆపద వచ్చిందా? నీకు శ్రమ వచ్చిందా, ఇబ్బంది వచ్చిందా? ఆలోచించు. కంగారు పడుకో. ఇంకెందుకు ఊరికేస్తాను, ఇంకెందుకు ఊరేసేసుకుంటాను, ఇంకెందుకు పెట్రోల్ తాగేస్తాను, ఇంకెందుకు కిరసనాలు తాగేస్తాను, ఇంకెందుకు ఎండ్రిని తాగేస్తాను, ఇంకెందుకు అది తాగేస్తాను. ఆ మాటలు అన్యజనుల నోట వచ్చే మాటలు. దేవుని పిల్లలుగా మన నోట చావు, చచ్చిపోతాను, ఈ మాటలు రాకూడదు. నేను చాలామంది విషయాలు నేను ఇదే బాధపడతాను. చాలామంది చచ్చిపోతాను అంటారు. నాకు ఎంత బాధ కలుగుతుంది, నా హృదయం చాలా గాయమైపోద్ది ఎవరైనా మాట అంటే. చచ్చిపోతే ఏముంది? నీ జీవితంలో నువ్వు ఎదుర్కొంటున్న శ్రమకి చావు పరిష్కారమా? నీ జీవితంలో ఎదుర్కొంటున్నటువంటి కష్టాలకి చావు పరిష్కారమా? బ్రతికి జయించాలి బ్రతుకును. ఏ సమస్యనైనా బ్రతికి జయించాలి. నేను చెప్తున్నాను, శ్రమలో నువ్వు చచ్చిపోవాలనుకుంటున్నా, లేదా చచ్చిపోవాలని తీర్మానాలు చేసుకుంటున్నా, లేదా నువ్వు చచ్చిపోయినా, శ్రమలను బట్టి నేను చెప్తున్నాను, నువ్వు ఓడిపోయావు. బ్రతికి గెలవాలి. దేవునికి మహిమ కలుగునుగాక. బ్రతికి గెలవాలి. ఊరంతా వదిలేసినా, అందరూ వ్యతిరేకమైపోయినా, వారి ముందే బ్రతికి గెలవాలి నువ్వు. అంతేగాని ఇంకెందుకులే వద్దు, మనకొద్దు. నీ జీవితంలో నీకు ఎందుకు శ్రమలు వస్తున్నాయో ఆలోచించుకో. ఏమో దీనత్వం లేదేమో. అందుకే దావీదు అంటాడు, నేను శ్రమల పాలై దీనుడనైతిని. శ్రమలు నన్ను దీనునిగా చేసినాయి. ఒకప్పుడు నాకు దీనత్వం లేదు, ఒకప్పుడు నాలో గర్వము, ఒకప్పుడు సుఖభోగాలకు అలవాటు పడిన స్థితి నాది, ఒకప్పుడు నేను హెచ్చులకు పోయిన వాడిని, ఒకప్పుడు గర్వించిన వాడిని, ఒకప్పుడు పై స్థాయిలో కోరుకునేవాడిని. శ్రమలు ఇప్పుడు నాలో దీనత్వాన్ని. చూడండి, దీనుడైన వాడు ధనికుడినైనా ప్రేమిస్తాడు, దరిద్రుడినైనా. ఒక మంచి మాట ఇది. దీనుడైన వాడు ఏం చేస్తాడు? ధనికుడినైనా ప్రేమిస్తాడు, దరిద్రుడినైనా ప్రేమిస్తాడు. రాసుకోండి, ఒక మంచి ప్రాముఖ్యమైన స్టేట్మెంట్ ఇది, నిజం. దీనత్వం లేనోడు ధనవంతుని ప్రేమిస్తాడు, దరిద్రుని ద్వేషిస్తాడు. ఏలెక్కడా మేమెక్కడా, వీళ్ళ స్థితి ఏంటి, మా స్థితి ఏంటి? చాలామంది తమ గొప్పల స్థాయిలు చూపించుకోవడానికి ప్రయత్నం చేస్తారు ప్రతి చోట. వీళ్ళ బతికెక్కడా, మా బతికెక్కడా, మరి రేంజ్ ఎక్కడ, వీళ్ళ రేంజ్ ఎక్కడా అని చాలామంది తమ స్థితిగతులు మాట్లాడుకుంటూ స్థితిగతులు చూపించుకోవడానికి చూస్తూ ఉంటారు. అంటే వారిలో దీనత్వం లేదు. దీనత్వం కలిగిన వాడు ధనవంతునైనా దరిద్రునైనా ఒకే విధంగా ప్రేమిస్తాడు. దీనత్వం లేనివాడు ధనికుణ్ణి ప్రేమిస్తాడు, దరిద్రుణ్ణి
తృణీకరిస్తాడు. కాబట్టి మనం దీనత్వము కలిగి జీవించాలి. సాక్షాత్తు దావీదు గారే మాట్లాడుతున్నారు. ఒకప్పుడు నాలో దీనత్వం లేదు, శ్రమలో నాలో దీనత్వాన్ని కలిగించినయి. అంటే ఒక కారణం దేవుడు మనకు చెప్పే విషయం ఏంటంటే, శ్రమలు రావడానికి గల కారణం మనలో దీనత్వము లేకపోవడమే. రెండవ మాటలోకి వెళ్ళిపోదాం. ఎందుకు శ్రమలు వస్తున్నాయి? శ్రమలకు రెండవ కారణం ఏంటి? 119వ కీర్తన 67వ వచనం. 119వ కీర్తన 67వ వచనం. అందరూ తీయండి. 119, 67. శ్రమ కలుగక మునుపు ఇప్పుడు నీ వాక్యమును అనుసరించి తిన్నగా నడుచుకుంటున్నాను. శ్రమ కలుగక మునుపు నేనేమయ్యాను? త్రోవ విడిచాను. ఇప్పుడు నీ వాక్యమును అనుసరించి నడుచుకొనుచున్నాను. అంటే ఏంటి? శ్రమ కలుగక మునుపు నేను త్రోవ తప్పేశాను. ఇప్పుడు నీ వాక్యమును అనుసరించి అంటే ఏంటి? శ్రమ. ఇప్పుడు అంటే శ్రమలో ఉన్నప్పుడు నీ వాక్యమును అనుసరించి నేను నడుచుకుంటాను. అంటే ఏంటో తెలుసా? శ్రమలు నన్ను సరిచేసినాయి. దావీదు గారు చెప్తున్న రెండో మాట ఏంటి తెలుసా? శ్రమలు నన్ను ఏం చేసినాయి? సరిచేసినాయి. అవును, నిజం. శ్రమలు మనల్ని సరిచేస్తాయి. శ్రమలు మనలో గర్వం లేకుండా చూస్తాయి. శ్రమలు న్యాయంగా బ్రతకడం నేర్పిస్తాయి. శ్రమలు తగ్గించుకొని బ్రతకడం నేర్పిస్తాయి. నీ జీవితంలో నీకు శ్రమలు రావడానికి గల కారణం, ఒకవేళ నీ జీవితము సరిచేయబడ్డానికేమో ఆలోచించుకోవచ్చు కదా. శ్రమ వచ్చిందని కృంగిపోయే బదులు, బాధపడే బదులు, చచ్చిపోవాలనుకునే బదులు శ్రమ ఎందుకు వచ్చిందో ఒకసారి ఆలోచించుకోవచ్చు కదా. ఈ మధ్యాహ్నం దేవుడు మనతో మాట్లాడుతున్న మాట ఏంటంటే, నీ జీవితానికి శ్రమ రావడానికి గల కారణం నీలో దీనత్వం రావడం కోసమే. నీ జీవితంలో నీకు శ్రమలు రావడానికి కారణం ఏంటంటే నిన్ను సరిచేయడానికే. శ్రమలు వచ్చినప్పుడే మన బ్రతుకులు మనం సరి చేసుకుంటాం. లేకపోతే మన బ్రతుకులు మనం ఏం చేసుకోలేము. కొంతమంది చూడండి, వాడు బలం ఉన్నంతసేపు ఎవ్వడి మాట ఎండో, శక్తి ఉన్నంతసేపు, ఆరోగ్యం ఉన్నంతసేపు వాడు ఎవ్వడి మాట వినడు. శ్రమ వచ్చాక అప్పుడు బలమంతా పోయాక అప్పుడు ఏంటంట? ఏమనుంది? భక్తి చేయాలని ఉంది. ఇప్పుడు కాళ్ళు ఉన్నంతసేపు మందిరానికి వెళ్ళలేదు. ఇప్పుడు కాళ్ళు ఆగిపోయాక, కాళ్ళు పడిపోయాక ఇప్పుడు ఏమంటాడు? ఇప్పుడు చర్చికి వెళ్ళాలని ఉందయ్యా, చెప్పయ్యా, వాక్యం చెప్పయ్యా, అయ్యా వింటానయ్యా. ఎప్పుడు? అంటే శ్రమ మనల్ని ఏం చేస్తుంది? సరి చేస్తుంది. కొంతమంది ఎన్ని చెప్పినా వినరు. నేను అందుకే భయం కలిగి పదే చెప్తాను. టైంకి రండి, వినండి, అనుసరించండి, క్రమాలు పాటించండి, ప్రార్థన చేసుకోండి, బైబిల్ చదువుకోండి. నేను అందుకే చెప్తాను. నువ్వు మార్గం తప్పేసావా ఏమవుతుందా? శ్రమ వస్తుంది. మార్గం తప్పేసే శ్రమ, అదే నాకు భయం. ఏ శ్రమ ఎవరికి వస్తుందో అందుకే చెప్తాను. ప్రార్థన చేసుకోండి, బైబిల్ అందుకే చెప్తాను నేను. నాకు తెలుసు కదా. మనోలేమో అప్పుడు చూద్దాం, ఎప్పుడు చూద్దాం? శ్రమ వచ్చాక ఇప్పుడు ఏం చేస్తారు? ఇప్పుడు నిలువు మోకాలు, చేతులు రండి ఇలాగా మోకాలు వేసేసి, శరణు మా దేవ యెహోవా, నీవు తప్ప నాకు ఈ లోకంలో ఎవరున్నారయ్యా, నీవు తప్ప నాలో ఎవరికి చోటు లేదా. ఇంతే శ్రమ వచ్చాక. అదేదో ముందే చేయొచ్చు కదా. ఆ భక్తి ఏదో ముందు ఉండొచ్చు కదా, ఆ భయం ఏదో ముందు ఉండొచ్చు కదా. అప్పుడు ఉండదు. ఎప్పుడు వస్తుంది భయం? అప్పుడు భయము. నేను ఎల్లప్పుడూ ప్రభా నిన్ను వదలనయ్యా, నువ్వు నా జీవితంలో కార్యం చేస్తే భూదిగంతల వరకు నేను సాక్షిగా బ్రతుకుతాను ప్రభా, నీ బ్యాగట్టుకు తిరిగేస్తానయ్యా, నీ బైబిల్ అట్టుకుని తిరిగేస్తాను, తెల్ల బట్టలు వేసేసుకుంటాను, నీ మందిరంలోనే ఉంటానయ్యా. ఎప్పుడది? అంతవరకు ఎందుకు? అది రాకముందే ప్రార్థన చేసుకుంటే ఎంత బాగుంటుందండి. అది రాకముందే దేవుని పాదాల దగ్గర గడిపితే ఎంత బాగుంటుందండి. దేవుని పాదముల దగ్గర నువ్వు గడిపితే, గడుపుతున్న టైంలో నీకు శ్రమ వచ్చినా, శ్రమను చూస్తే నీకు భయం వేయదు.
దేవుని చెంత, దేవుని పాదముల దగ్గర నువ్వు గడిపినప్పుడు రోగానికి నువ్వు భయపడవు, వ్యతిరేకతకు నువ్వు భయపడవు. ఎందుకో తెలుసా? నేను ఆరాధిస్తున్న నా ప్రభు సజీవుడు, నేను ఆరాధిస్తున్న నా ప్రభు శక్తి కలిగిన దేవుడు, నేను ఆరాధిస్తున్న ప్రభు గొప్ప కార్యములు చేయగలిగిన సమర్థుడు అనేటువంటి కాన్ఫిడెంట్, ఆ విశ్వాసం నీలో ఉంటుంది. కాబట్టి శ్రమ వచ్చినప్పుడు నువ్వేమవో భయపడవు. అర్థమవుతుందా? కనుక దావీదు భక్తుడు చెప్తున్నట్లుగా శ్రమ మనలను సరి చేస్తుంది. అర్థమవుతుందా? శ్రమ ఏం చేస్తుంది? మనల్ని సరి చేస్తుంది. ఏమో నీ జీవితంలో నువ్వు ఇంకా సరి చేయబడలేదేమో, నువ్వు మాటలో ఇంకా సరి చేయబడలేదేమో, నీ చూపులు ఇంకా సరిగ్గా లేవేమో, నీ బుద్ధి సరిగ్గా లేదేమో, నీ ప్రవర్తన ఇంకా సరిగ్గా లేదేమో, నీ ఆలోచనలు సరిగ్గా లేవేమో. శ్రమ ఎందుకు వచ్చింది? వినాలి వినాలి వినాలి. శ్రమ ఎందుకు వచ్చింది? మొఖం కడుక్కొని మామయ్య లేదంటే ఎందుకు వచ్చిందండి శ్రమ? సరి చేయడానికి శ్రమ వస్తుంది, నిజమే. చాలామంది శ్రమ వచ్చినప్పుడు ఎందుకు వచ్చిందంటే ఏదైనా మిస్టేక్ అని ఆలోచించరు, పనికిరాని ఆలోచనలు చేస్తూ ఉంటారు. శ్రమ వచ్చినప్పుడు ఏ ఆలోచన చేస్తారండి? పనికిరాని ఆలోచనలు. పనికిరాని ఆలోచనలు ఏంటంటే, అంటే ఈ కిటికీ ఇటు వైపు పెట్టాను, తూర్పు వైపు పెట్టాను, దీనివల్ల అంటావా నాకు వచ్చేసింది శ్రమ, కష్టం. కిటికీ ఆ వైపు కాకపోతే 4 మూలలు నెట్టుకో, నేను ఎవడొద్దన్నాడు అంటే? అవునా కదా? దేవుడు నాకు ఇల్లు ఇస్తే అన్ని చోట్ల ఎడతాను కిటికీ అంటే, అక్కడ నుయ్యి వచ్చేసింది, గొయ్యి వచ్చేసింది, దానివల్ల నాకు ఇలాగ అయిపోతుందేమో. పనికిరాని ఆలోచనలు కాదు మనం చేయాల్సింది. శ్రమ ఎందుకు వస్తుంది? నువ్వు చేసిన పొరపాటును బట్టో, నీలో ఉన్న గర్వాన్ని బట్టో, లేదా దేవుడికి మేలు చేయడం కోసం వస్తుంది శ్రమ. ఏది ఎక్కడ పెట్టుకుంటే ఏంటండి? ఏంటో ఇది ఈ పక్కన కట్టిన కాడ నుంచి, ఈ కుండి ఇక్కడ కట్టిన కాడ నుంచి బాగుంటలేదు. మతి పనిచేస్తుంది అసలు. అది ఎక్కడుంటే ఏంటి, ఇది ఎక్కడుంటే ఏంటి, మన ఇష్టం. ఇంట్లో ఏదో చోట పెట్టుకుంటే ఇప్పుడు ఏంటి? కొంతమంది సీపురి అలా ఎట్టుకో, శని వచ్చేద్ది. సీపురి ఎలా ఎట్టకూడదంట, మరి ఎలా నెత్తి మీద ఎట్టుకో సీపురి, లేకపోతే బట్టల హ్యాంగర్కి తగిలించుకో సీపుర్లు కూడా పట్టుకెళ్ళి. బుర్రలు పని చేస్తాయో లేదో తెలియదు. భక్తిహీనులు, దేవుని ఎరుగని వారు మాట్లాడారంటే అనుకోవచ్చు ఆ మాటలు. దైవభక్తి కలిగిన మనం కూడా అలాంటి మాటలు మాట్లాడుతున్నామండి. ఎంత సిగ్గు చేయటండి. చాలా బాధతో చెప్తున్నాను, వేదంతో చెప్తున్నాను ఈ మాటలు నేను. నువ్వు ఇంట్లో ఏది ఎక్కడైనా పెట్టుకో, నీకేం అవ్వదు. ప్రాబ్లం మనలో ఉంటుంది. దావీదుకి ఎందుకు వచ్చిన శ్రమలు? అతనికి దీనత్వం తీసుకురావడం కోసం వచ్చినాయి. దావీదుకి ఎందుకు వచ్చిన శ్రమలు? తిన్నమైన మార్గం నడిపించడానికి వచ్చిన శ్రమలు. అతన్ని సరి చేయడం. అందుకే దావీదు అంటాడు, ఏమంటున్నాడు అక్కడ చూడండి, శ్రమ కలుగక మునుపు నేను త్రోవ విడిచి తిని, ఇప్పుడు నీ వాక్యమును అనుసరించి నడుచుకొనొచ్చున్నాను. ఒక ఇంటికి వెళ్తే ఆమె అంటది, ఇక్కడ మాకు అంటే ఇది వాస్తుకి విరుద్ధం, ఇది మాకు సెట్ అవ్వలేదు, కుదరలేదు, అందుకే ఇల్లు మారిపోతున్నాము అని అంటుంది ఆవిడ. ఎవరిల్లో? క్రైస్తవులు. సిగ్గండి. క్రైస్తవుల గురించి పదే పదే చెప్పడం నాకు సిగ్గుగా కూడా అనిపిస్తుంది. నువ్వు అక్కడ కాకపోతే ఇంకొక చోట ఉండి ఏమవుతుంది నీకు? నేను 3 దిక్కులు మారాను, అరకు, వైజాగ్, 3 దిక్కుల్లో 3 చోట్ల 3 దిక్కుల్లో పడుకున్నాను. నేను నా ఇష్టం వచ్చిన చోట పడుకున్నాను, నా ఇష్టం వచ్చిన వైపు పడుకున్నాను, నాకేం అవ్వలేదే. నేను చెప్తున్నాను, దయచేసి ఆ పనికి మాలిన సెంటిమెంట్లు, ఈ పనికిరాళ్ళు కొంతమంది వస్తారు, సైతాన్లే అవి, మనుషుల రూపంలో వస్తారు వాళ్ళు వచ్చి. అయినా కానీ నువ్వు అది అక్కడ ఎందుకు పెట్టావు, అందుకే అలా జరుగుతుంది అనేసరికి అవునంటావా, అవునంటావా, తీసేయమంటావా, అయితే అది ఆడికొక బుర్ర లేదు, నీకొక బుర్ర లేదు. ఏది అక్కడ మన ఇష్టం, మనకు అనుకూలతను బట్టి ఎట్టుకుంటాం మనం. అర్థమైందండి? మనకు అనుకూలతను బట్టి ఇక్కడ కాలేకపోతే అక్కడ ఎట్టుకుంటాం, అక్కడ కాలేకపోతే ఇక్కడ ఎట్టుకుంటాం, ఏది అక్కడ ఎట్టుకుంటాం, ఏదైనా కొనుక్కుంటాం. కొంతమంది అంటారు, ఈ కుక్క వచ్చిన కానీ శని దరిద్రం వచ్చేసింది. మరి నేను ఎవడు కొనుక్కోమన్నాడు? కుక్క వచ్చిన కాడి నుంచి ఏమొచ్చేసిందంట? శని దరిద్రం వచ్చేసిందట. అసలు వీళ్ళకి కనీసం బుర్ర పని చేస్తుందో లేదో నాకు అర్థమవుదు. శ్రమ వచ్చినప్పుడు నువ్వు పనికి మళ్ళీ ఆలోచన చేయడం కాదు. అర్థమవుతుందా? ఆడు కొంచెం ఇలా ఎర్రగా చూశాడు, అప్పటి నుంచి బాగుంటలేదు. ఆడేంటిది? ఆడెర్రగా చూసి నీకు బాగోపోవడం ఏంటి?
ఆడు ఎరగా చూతలే గుడ్లు లాగా అంటాడు, ఇలాగా అంటాడు. ఆడు ఎలా చూస్తే నీకేంటి? అప్పటి నుంచే ఆ అమ్మాయి ఇక్కడికి వచ్చేసి గోడకాడ నుంచి ఏదో అన్నది, అప్పటి నుంచి బాగుంటలేదు. ఇదేంటిది? ఇదేంటిది? అసలు వాక్యము మన చేతిలో ఉంది కదా. సమస్య ఎందుకు వస్తుందో వాక్యం చెప్తుంది కదా. ఏ సమస్య ఎందుకు వస్తుందో, ఎన్ని సమస్యలు వస్తాయో బైబిల్ చెప్తుంది కదా. దావీదు భక్తునికి శ్రమలు వస్తున్నాయి. ఆ శ్రమల్లో అతడు ఆలోచిస్తున్నాడు, అవును నిజమే, నాకు శ్రమ కలిగిందంటే నాలో దీనత్వం కోసం వచ్చింది శ్రమ. తన జీవితంలో శ్రమ ఎదురైనప్పుడు దావీదు గమనించుకున్నాడు, అవును అవును శ్రమ కలగనప్పుడు నేను త్రోవ తప్పేశాను. నిజమే, అది నిజమే. ఇప్పుడు నేను ఆయన వాక్యం అనుసరించి నడుచుకుంటున్నానంటే నన్ను సరిచేశాడు దేవుడు శ్రమల ద్వారా. శ్రమ నీకు దీనత్వాన్ని తీసుకొస్తుంది, శ్రమ నిన్ను సరిచేస్తుంది. ఆలోచించు, ఒకవేళ నేను సరిచేయడానికి వచ్చిందేమో శ్రమ. ఆలోచించు, ఒకవేళ నీలో దీనత్వం లేదేమో అందుకే వచ్చిందేమో శ్రమ. ఇవి ఆలోచించమాను. ఏం ఆలోచిస్తాం? కుక్క వచ్చిన కాడి నుంచి బాగాలేదు, నక్క వచ్చిన కాడి నుంచి బాగాలేదు, అది కొన్నప్పటి నుంచి బాగాలేదు, ఇది కొన్నప్పటి నుంచి బాగాలేదు. నేను చెప్తున్నాను, బాగా గుర్తుపెట్టుకోండి, సైతాను గడిపెట్టే ఆలోచనలు అయ్యి. సైతాను పక్కాగా చెప్తున్నాను, 100% చెప్తున్నాను, సైతాను గడిపెట్టే ఆలోచనలు అయ్యి. నేను చెప్పానా చాలాసార్లు. మా నాన్నగారికి 2 కిడ్నీలు పాడైపోయి మంచం మీద పడి ఉంటే ఆయన కూడా వచ్చి అంటాడు, డాక్టర్ గారండి ఆ పక్కన ఎత్తి ఎందుకు ఎట్టారండి అని అన్నాడు. చెత్త కూడా మా నాన్నగారు ఉన్నది మాట్లాడతారు. అదే మాకు వచ్చింది కోసం కొంచెం. మా నాన్నగారు అన్నారు, నువ్వు నన్ను చూడడానికి వచ్చావు, నన్ను చూసి వెళ్ళిపో, ఎత్తు కూడా నీకెందుకు అని అన్నారు. ఆ ఎత్తులాగా నీ రోజుగా ఉంది. మా నాన్నగారు 2 కిడ్నీలు ఇప్పటికే పనిచేస్తున్నాయి. దేవునికి మహిమ కలుగును గాక. పనికిరాని ఆలోచన చేయొద్దు. ఎందుకు వచ్చిన ఆలోచనలు అవి? ఎవడే గాలి మాటలు మాట్లాడుతూ ఉంటాడు, ఆడో గాలోడు. వాక్యం చూడు, వాక్యం ఏం చెప్తుంది? నీకు శ్రమ వచ్చిందా, అది నేను సరి చేయడానికేమో సరి చేసుకో. ఇంకా నీ మాటల్లో నీకు తగ్గింపు లేదేమో, నీ చూపుల్లో నీకు ఏం చూస్తున్నావు ఫోన్లో నువ్వు? మన బతుకు మారకుండా మన భవిష్యత్తులు మారిపోతాయా? మన ప్రవర్తన మారకుండా ఆత్మీయ జీవితంలో మనము ఎదిగిపోతామా, ఫలించేస్తామా? మన ప్రవర్తన, మన బుద్ధులు మారినప్పుడే ప్రతి విషయంలో మనం కార్యములు చూడగలుగుతాం. మనం చేయాల్సిన తప్పులని మనం చేస్తూ ఉంటాము, మనం చేయాల్సిన పొరపాట్లన్నీ చేస్తూ ఉంటాము, కాని మాటలన్నీ మాట్లాడుతూ ఉంటాం, బూతులు మాట్లాడుతూ ఉంటాము, శాపనార్థాలు మాట్లాడుతూ ఉంటాము, నోరు ఎలా వాగితే అలా వాగుతూ ఉంటాము. ఇప్పుడు ఏం చేయాలి? దేవుడు మనకి శ్రమ తీసేయాలి. శ్రమ తీయకపోతే దేవుడు అన్యాయస్తుడు. ఎలాగైనా దేవుడు అన్యాయస్తుడే. శ్రమ వచ్చినప్పుడు కృంగిపోవడం, శ్రమ వచ్చినప్పుడు దేవుని మీద అపనిందలు వేయడం, శ్రమ వచ్చినప్పుడు చావాలనుకోవడం, శ్రమ వచ్చినప్పుడు ఏడవడం, ఇది కాదు నువ్వు చేయాల్సిందే. సుఖదినమున సంతోషంగా ఉండు, ఆపద్దినమున ఆలోచించు. ఏమైంది? ఎందుకు వచ్చింది శ్రమ నీ జీవితంలో? ఎందుకు వచ్చింది? దీనత్వం కోసం వచ్చిందా? లేదా నువ్వు ఇంకా సరి చేసుకోలేదా? శ్రమ ఇంకా ఏలుబడి చేస్తుందంటే ఏంటి అర్థం? నువ్వు ఇంకా సరి చేయబడలేదు. ప్రతి విషయంలో ఏం చేయబడాలి? మనం సరి చేయబడాలి. నిజం, ప్రతి విషయంలో సరి చేయబడాలి. ఇంకెంత తగ్గించుకోవాలి, ఇంకెంత చెయ్యాలి, ఏంటా మాటలు నాకు అర్థం కాదు. ఈ రోజుకి నేను సరి చేసుకుంటున్నాను. ఈ రోజుకి నేను బుద్ధి నేర్చుకుంటున్నాను, జ్ఞానం నేర్చుకుంటున్నాను. దేవుని పరిచర్లో ఉంటూ కూడా నాకు ఒకసారి బలహీనత వస్తే నేను ప్రభు సన్నిధిలో ప్రార్థన చేయడం మొదలుపెట్టి, ప్రభా ఎందుకు నాయన ఈ బలహీనత నాకు వచ్చింది, కారణం ఏంటి ప్రభా, ఇది నా అవిధేయత ప్రభా అని నేను ప్రార్థన చేసుకుంటూ ఉంటే ప్రభు నాతో చాలా స్పష్టంగా మాట్లాడారు. ఫోన్ ఎక్కువ నొక్కుతున్నావు, నువ్వు ఏం ఎక్కువ నొక్కుతున్నావు? మొబైల్ ఎక్కువ నొక్కుతున్నావు. నువ్వు ఎక్కువ ఎక్కడ ఉండాలా? బైబిల్ దగ్గర ఉండాలి, లేదా ప్రార్థనలో ఉండాలి, లేదా ఏదైనా పనిలో ఉండాలి, అంతే. ఏదైనా ఫోన్ తీసినా ఏదైనా అవసరమైతేనే చూడు, అవసరం లేనప్పుడు ఎందుకు దాన్ని ఇలాగ అనుకోవడం? అప్పుడు గ్రహించుకున్నాను, నా పొరపాటు, నిజం ప్రభు, నిజమే, ఫోన్ ఎక్కువ నొక్కుతున్నాను తండ్రి అని కంట్రోల్ చేసుకున్నాను. నాకున్న బలహీనత, మీకు విషయం చెప్పనా, మెడిసిన్ ద్వారా తగ్గని కొన్ని రోగాలు బతుకు సరి చేసుకుంటే తగ్గుతాయి. జీవితాన్ని, ప్రవర్తన మార్చుకుంటే పోతాయి. అందుకు నేనే సాక్ష్యం, ప్రత్యక్ష సాక్ష్యం. కనుక ఎప్పుడు శ్రమల్లో కృంగిపోవద్దు, శ్రమల్లో బాధపడిపోవద్దు, దుఃఖపడిపోవద్దు, చనిపోవాలని అనుకోవద్దు. ఒకటే, శ్రమ వచ్చినప్పుడు కనిపెట్టు, ఆలోచించి ఎందుకు వచ్చింది. చదువు బైబిలు. నీ యొక్క ప్రతి ప్రశ్నకు, ప్రతి శ్రమకు బైబిల్లో సమాధానాలు ఉన్నాయి.
2 సమాధానాలు దేవుడు ఈ మధ్యాహ్నం మనతో మాట్లాడారు. ఒకటి, దీనత్వం లేదు అందుకే శ్రమలు వస్తున్నాయి. రెండవది, సరిచేయడానికే ఇంకొక పాయింట్ నేను చెప్పి ముగించేస్తాను. మిగిలిన వచ్చే వారం మనం ధ్యానం చేద్దాం. యోబు గ్రంథము 23వ అధ్యాయము 10వ వచనాన్ని చదవండి. తెలియను, ఆయన నన్ను శోధించిన తరువాత నేను సువర్ణము వలె కనబడుదును, దేవునికి మహిమ కలుగును గాక. యోబు గారు భయంకరమైనటువంటి శ్రమల్లో ప్రయాణం చేస్తున్నారు. ఇక అవి వర్ణించలేము, మనం చెప్పలేము. శ్రమలో 10 మంది కుమారులు ఒకే రోజు చచ్చిపోయారు. మన గుండె అయితే ఆగిపోద్ది. అంతటి శ్రమ. ఒకే రోజు తనకున్న ఆస్తి అంతా, కష్టపడి సంపాదించుకున్న ఆస్తి అంతా పోయింది. ఒకే రోజు భయంకరమైన శ్రమలు. యోబు వంటి శ్రమలు ఈ రోజున మనకి ఎప్పుడు రాలేదు. అవునంటారా కాదంటారా? రాలేదండి. యోబు లాంటి శ్రమలు పుట్టి పెరిగా ఇప్పటికి మనం ఎప్పుడు ఎదుర్కోలేదు. అంతటి మహాభయంకరమైన శ్రమలు యోబు గారు, చివరి పాయింటే జాగ్రత్తగా వినండి, అంత భయంకరమైన శ్రమలు యోబు గారు ఎదుర్కొంటూ వచ్చారు. ఏమైంది? కారణం ఏంటి చెప్పాలి. పాపం చేశాడు ఆయన? పక్కన వాళ్ళు దోచుకున్నాడా? ఎవరికైనా అన్యాయం చేశాడా? గొప్పలకు పోయాడా? ఏ పొరపాట్లని చేశాడా యోబు గారు? మరి ఏం చేయాలా? మరి ఎందుకు వచ్చింది శ్రమ? ఎందుకు వచ్చిందో తెలుసా? ఆయన్ని టెస్ట్ చేసి శోధించిన మీదట కనులతో నిబంధన చేసుకున్నాను, నేను కన్యకుని ఎలా చూస్తాను. కనులతో నిబంధన చేసుకున్నాడు ఆయన. అంత పవిత్రమైన జీవితము జీవించిన భక్తుడు. మనం ఎప్పుడైనా కనులతో నిబంధన చేసుకున్నామా? ఫోన్ ఓపెన్ చేస్తే మనం ఏం చూస్తాం మనకి తెలీదు. ఒక కంట్రోలే ఉండదు మన కళ్ళకి. ఫోన్ తీసామంటే ఆ సినిమా పాట, ఈ సినిమా మాట, కార్టూను, ఇంకోటి టిక్టాకు, ఇక ఏది పడితే పనికిరాని దరిద్రమంతా చూస్తాం మనం. మన కన్నుకి నిబంధన ఉందా? కానీ యోబు కన్నుకి నిబంధన ఉంది. అబ్బా, ఆ మాట నాకు ఎంత ఇష్టం అంటే, నేను నా కన్నులతో నిబంధన చేసుకున్నాను, కన్యకను నేను ఎలాగూ బాబా చూడడం కోసం నిబంధన, చూడకూడదనే నిబంధన. ఎంత పవిత్రమైనటువంటి జీవితం అయింది, ఎంత యథార్థమైన జీవితం, ఎంత భక్తి కలిగిన జీవితం యోబు గారి జీవితం. అలాంటి యోబు గారి జీవితంలో భయంకరమైన శ్రమలు, అవి ఇక వర్ణించలేము. ఇంకా భార్యకే డౌట్ వచ్చేసింది, దేవుని దూషించి చచ్చిపో. అప్పుడు దాకా ఏముంది? ఏమండి, 10 మంది పిల్లలు, మన కుటుంబం ఆస్తి, ఎంత మంచి దేవుడవేసయ్యా అని యోబు గారితో పాటు చప్పలు కొట్టిన వ్యక్తివిడి. యెహోవా మన దేవుడు గొప్ప దేవుడు, ఘనకార్యములు చేయవాడు, ఆశ్చర్యములు చేయవాడు, అద్భుతములు చేయవాడని వివరించిన వ్యక్తివిడే. ఈ శ్రమకి భార్య ఏమని తెలుసా? ఏమయ్యో ఓయ్, కొంతమంది భర్తలు ఏమన్నా తెలుసా? ఓయ్, భర్తననే మాట అండి. ఏమననే మాట? ఎవరినే చెప్పాలి. అసలు ఏమనాలి? ఏమండి, అది రాదా? మాకు రాదు, మాకు ఎలాగ వచ్చు. ఏమొచ్చు మీకు? ఏంటి నువ్వు చెప్పు ఏంటి? ఎవరితో మాటలు? ఎవరితోనండి? భర్తతో మాటలు. భార్య భర్తలు ప్రేమగా పిలుచుకోవాలి. అర్థమవుతుందా? నా భార్యని నాన్న అంటాను, చిన్నోడా అంటాను. ఎందుకని? ప్రేమగా పిలుచుకుంటాను. అవును, ఆ పదాలతో ప్రేమగా పిలుచుకుంటే తనకి కూడా నా ప్రేమ మాటల ద్వారా. చాలామంది నాకు రాంది ఎలా చేయను? రాంది చేయి, మరి చేయవా? రాంది చేస్తేనే ప్రేమ వృద్ధి అవుతుంది. అంటే వయసు అయిపోయింది కదా, ఇంకెందుకులే గొడవలు పెట్టుకుంటూ ఉంటాం. ఇంకా అలాగే కనీసం వయసు అయిపోయినా సరే కొంచెం ప్రేమగా పిలుచుకుంటే ఆ లేని ప్రేమ అయినా కొంచెం చిగిరిస్తుంది. ఈవిడ ఏమయ్యా, ఆ దేవుడు ఉంటే ఆ దేవుణ్ణి దూషించు. అక్కడి నుంచి తిడితే ఆయన కోపం వస్తుంది.
ఆ దేవుడు కోపపోతే నిన్ను చంపుతాడేమో, అలాగైనా సర్దు. కానీ ఎవరి మాటలు మాట్లాడింది? భార్య. ఎంత దారుణం అండి. చివరికి భార్య కూడా అర్థం చేసుకోలేదు. అయ్యో, ఇంత శ్రమలో నేను నా భర్తకు తోడుగా ఉండాలి, ఇంత శ్రమలో నా భర్తతోనే నేను ఉండాలి. లేదు, శ్రమ వస్తే వచ్చిందిలే, నేను కూడా లేకపోతే ఆయనకి ఎవరున్నారు అని అనాలా? అనాలా? అనరు. మరి ఏం చేస్తారు? అందుకే నీకు అలా జరిగింది, నీకు బాగా జరగాలి. అదవుతుందంటే ఈ భార్య మాట్లాడే మాటలు. భార్య కూడా చివరికి దేవుణ్ణి దూషించమంది అంటే ఇండైరెక్ట్ ఈవిడ కూడా దూషించినట్టే కదా. ఆ నోటంటా మాట్లాడలేదు కానీ హృదయంలో ఉంది కదా. హృదయంలో ఉండే తర్వాత నోట్లోకి వస్తుంది. హృదయము నిండిన దానిని బట్టి నోరు మాట్లాడుతుందని బైబిల్ సెలవిస్తుంది. ఇప్పుడు హృదయంలో ఉంది అది, కాకపోతే రాలేదు. ఈయన అంటుంది ఎందుకని? ఎవరైనా భర్త బ్రతకాలి అనుకుంటారండి. అయ్యో, నా భర్త పని చేయబడలేదు, కనీసం అలా కూర్చొని అలా ఉంటే చాలు, అలా ఉంటే చాలు. అయ్యా నువ్వు అలా కూర్చోయ్యా, మేము చేసుకుంటాం, నువ్వు అలా ఉండు చాలు అనే భార్యలు ఉంటారు. కానీ ఇడు అంటది, దేవుడు అనేవాడు ఉంటే దూషించి చచ్చిపో. ఆ దేవుణ్ణి కనీసం తిడితే ఆయనకి బుద్ధి వస్తుంది, ఆయన కోపం వస్తుంది, అప్పుడు నేను చంపుతాడు. ఇది ఆవిడ స్లాంగ్, ఆవిడ విధానం ఇది. కానీ అలాంటి సమయంలో కూడా యోబు గారు అబ్బా ఆయన మాటలు చదువుతూ ఉంటే, నా నీతిని విడువక నేను గట్టిగా పట్టుకుంటాను, నా ప్రవర్తన అంతటి విషయం నా హృదయం నన్ను నిందించదు, మరణ మగు వరకు నేను యథార్థతను ఎంత మాత్రమునో విడిచిపెట్టను అని మాట్లాడినటువంటి ఒక గొప్ప భక్తుడు యోబు గారండి. మహాభక్తుడు ఆయన. భయంకరమైన శ్రమ తన జీవితంలో ఏలుబడి చేస్తూ ఉంది. అప్పుడు ఆయన అంటాడు, నేను శోధింపబడిన మీదట సువర్ణముగా మారుతాను. అంటే ఈ శ్రమలు నా జీవితానికి ఎందుకు వచ్చినాయి అంటే నన్ను పరీక్షిస్తున్నాయి, శోధిస్తున్నాయి, ఆ తర్వాత నన్ను సువర్ణంగా చేస్తాయి. అంటే దావీదు గారి యొక్క మాటల్లో ఉన్న భావన ఏంటంటే ఈ శ్రమ నన్ను పరీక్షించి గొప్ప చేయడానికే. దేవునికి మహిమ కలుగును గాక. యోబు జీవితంలో శ్రమ ఎందుకు వచ్చిందంటే చెప్పాలి, పరీక్షించి గొప్ప చేయడానికి. ఆలోచించుకో, ఒకవేళ నువ్వు మంచిగా ఉన్నప్పటికీ నీకు శ్రమ వస్తుందా? ఏం కంగారు పడుకో, ఏం బాధపడుకో. నేను మంచిగా ఉంటున్నానయ్యా, నేను మంచిగానే మాట్లాడుతున్నాను, నేను నా వంతు నేను ప్రేమిస్తున్నాను, నా వంతు నేను పలకరిస్తున్నాను, నా వంతు నేను హెల్ప్ చేస్తున్నాను, నా వంతు నేను సహాయం చేస్తున్నాను, నా వంతు నేను అన్నీ చేస్తున్నాను, నా వంతు నేను బాగానే ఉన్నాను, అయినా నాకు శ్రమ ఎదురవుతుంది, అయినా నాకు కష్టం ఎదురవుతుంది, అయినా నాకు నష్టాలే కలుగుతున్నాయి అని ఒకవేళ బాధపడుతున్నావా? దేవుడు ఈ మధ్యాహ్నం మాట్లాడుతున్నాడు. ఆ శ్రమ నిన్ను ఏం చేసి పరీక్షించి గొప్ప చేయడం కోసమే. ఆ శ్రమ నిన్ను పరీక్షించి గొప్ప చేయడానికే వచ్చింది, అంతే తప్ప నిన్ను పతనం మార్గానికి తీసుకెళ్ళడానికి కాదు, నీ జీవితం పాడు చేయడానికి కాదు. కాబట్టి యోబు గారు సమస్తము కోల్పోయాడు. ఆయన ఏమీ లేదు, ఏమీ మిగలలేదు. వచ్చిన వాళ్ళందరూ ఏం చేశారు? అయ్యా యోబు ఎంత భక్తుడు అయ్యా, ఎంత భక్తుడు అని నీకు శ్రమలు వచ్చినాయి అయ్యా అని అన్నారు. వాళ్ళు మట్టి లేకుండా జమ్ము మొలుస్తుందా, నిప్పు లేకుండా పొగ వస్తుందా అన్నారు యోబు గారిని. అంటే వీళ్ళ ఉద్దేశం ఏంటి? రే పాపం లేకుండా వచ్చింది అనుకున్నాడు, ఇలా చెప్పలేదు, సామెతలా చెప్పారు అలాగే యోబు గారికి. ఎవరో యోబు గారి ఎన్ని సెటైర్లు వేసారో తెలుసా యోబు గారి మీద? యోబు గ్రంథం చదవండి, మీకు అన్నీ కనపడతాయి. మన్ను లేకుండా జమ్ము పెరుగునా, నువ్వేదో చేసి ఉంటావు, నువ్వు దోచుకున్నావు, నువ్వెవరిదో అక్రమంగా లాగేసుకున్నావు, నువ్వు దీన్ని కనికరించలేదు, దరిద్రులు చూడలేదు నువ్వు, అందుకే నీకు ఇలా జరిగింది. అవన్నీ చేసిన వాడే అయినా సూటిపోటి మాటలు ఎన్ని మాట్లాడి గుచ్చారంటే యోబు గారిని, ఒకటి కాదు రెండు కాదండి. నేను అనుకుంటాను ఆ స్థానంలో నువ్వో కనుక నేనో కనుకుంటే ఏమంటాం? ఓరి దేవుడా ఎందుకరా బతుకరా రే అన్నవో లేరా? ఉన్నారు. మనం అలాగ అనేస్తాం, అవునా కదా? అనేస్తారండి మన వాళ్ళు. అయితే అంత నష్టం జరిగితే, పిల్లలు ఒకేసారి చచ్చిపోతే, ఆస్తంతా పోతే, నువ్వు ఏం చేస్తున్నావు? దేవుడు నాకు అన్యాయం చేశాడు, నువ్వు నాకు వద్దు, నీ సన్నిధికి నేను రాను అనేస్తాం మనం, అవునా కదా? కానీ యోబు గారు ఏమన్నారండి? యెహోవాయే ఇచ్చెను, యెహోవాయే తీసుకొని పోయెను, ఆయన నామమునకే స్తుతి, దిగంబరిగా వచ్చాను, దిగంబరిగా పోతాను. బా, ఇంత భక్తుని జీవితంలో శ్రమ వచ్చింది.
తన జీవితంలో శ్రమ రావడానికి గల కారణం అతనిని ఆ శ్రమలు పరీక్షించి గొప్ప చేయడానికి వచ్చినాయి. నీ జీవితంలో శ్రమలు ఒకవేళ నిన్ను పరీక్షించి గొప్ప చేయడానికి వచ్చినాయేమో ఆలోచించుకో. అర్థమవుతుందండి? ఏమో నీ జీవితంలో నీకు వచ్చిన శ్రమలు నిన్ను పరీక్షించి గొప్ప చేయడానికి వచ్చినాయేమో. కనుక దయచేసి శ్రమల్లో కృంగిపోవద్దు, శ్రమల్లో ఏడవద్దు, శ్రమల్లో చచ్చిపోవాలని అనుకోవద్దు. ఎందుకో తెలుసా? నీ ప్రతి శ్రమకు కారణం ఉంది. ఆ కారణాలే దేవుడు మాట్లాడుతున్నాడు ఈ మధ్యాహ్నం. ఇంకా కొన్ని కారణాలు ఉన్నాయి. దేవుని చిత్తమైతే వచ్చే వారం వాటిని మనం ధ్యానిద్దాం. ఒకటి చెప్పండి, ఎందుకు మనకి శ్రమలు వస్తున్నాయి? దీనత్వం కలగజేయడానికి శ్రమలు వస్తున్నాయి. రెండవది సరి చేయడానికి శ్రమలు వస్తున్నాయి. మూడవది పరీక్షించి గుర్తుపెట్టుకోండి, రాసుకోండి, ఇవి రాసుకోండి, చాలా ఇంపార్టెంట్. ఎందుకో తెలుసా? నీ జీవితంలో నీకు శ్రమ వచ్చినప్పుడు అది ముందు పెట్టుకో. ఎందుకు శ్రమలు వస్తున్నాయి ఆ కారణాలు ముందు పెట్టుకో, చూసుకో. అందులో ఏ కారణాన్ని బట్టి నీకు శ్రమ వచ్చిందో ఒకసారి చూసుకో. ఒకవేళ సరి చేయడానికి వచ్చిందా, సరి చేసుకో. ఒకవేళ నీలో దీనత్వం తీసుకురావడానికి వచ్చిందా, దీనత్వం కలిగి జీవించడానికి ప్రయత్నం చేయి. ఒకవేళ అది పరీక్షించడానికి, నిన్ను పరీక్షించి గొప్ప చేయడానికి వచ్చిందా, మౌనం ఉండు. దేవుడు నిన్ను గొప్ప చేయబోయే ఆ సమయం కోసం సంతోషంతో నిరీక్షణ కలిగి ఎదురు చూడు. అంతేగాని శ్రమ వచ్చేసింది, అయ్యో శ్రమ వచ్చేసింది, ఇంకెందుకు, ఇంకా బతుకైపోయింది అని కృంగిపోవడం, బాధపడిపోవడం, చనిపోవడం ఇవన్నీ సరైన నిర్ణయాలు కాదు. కానీ ప్రతి ఒక్కరు చేసేవివే. బాగా 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 గుర్తుపెట్టుకోండి. మరలా నేను చెప్తున్నాను, శ్రమ వచ్చినప్పుడు యోచించయ్యా, ఒకసారి ఆలోచించుకో. ఎందుకు వచ్చిందంటావు? దీనికి కారణం ఏంటి? నా పొరపాట లేదా, నాలో దీనత్వం లేదా? ప్రాబ్లం అంతా మన దగ్గరే ఉంటుంది. అర్థమవుతుందా? అది కట్టిన కాడి నుంచి బాగాలేదు, పెళ్లి చేసిన కాడి నుంచి బాగాలేదు. అర్థమవుతుందండి? ఈ పనికిరాని మాటలు దయచేసి అవన్నీ వదిలేసుకోండి. అవి ఏమీ కాదు. నువ్వు ఇల్లు ఎలా కట్టుకున్నా పర్వాలేదు, నువ్వు ఎక్కడ నువ్వు తవ్వుకున్నా పర్వాలేదు, నువ్వు గొయ్యి ఎక్కడ తవ్వుకున్నా పర్వాలేదు. సమాధి ఎక్కడ కట్టుకుంటారు? సమాధి ఎక్కడ కడతారు అసలు? చెప్పండి. ఊరు చివరనండి శ్మశాన వాకిట్ ఉంటుంది కదా, అక్కడ 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 కట్టుకుంటాం. వెళ్ళి ఊరు మధ్యలో కట్టుకుంటామా, ఇంట్లో కట్టుకుంటామా? ఒక ఆయన ఇంట్లో కట్టుకున్నాడు, నిజం, ఆయన ఇష్టం అది. ఆయనకి ఏ సెంటిమెంట్ లేదు, మనకేం సెంటిమెంటు? సమాధి ఇంట్లో కట్టామంటే అర్ధరాత్రి 12 దాటాక లెగుతాడు, వచ్చేస్తాడు, సిల్లులో నుంచి వచ్చేస్తాడు, చెయ్యి ఇంట్లోకి ఎడతాడు, కిటికీలో నుంచి లోపలికి ఎడతాడు. అదిగో కిటికీ పక్కకు పోకోకూడదు బాబు, రెక్కేసే బాబోయ్ అనుకుంటాం మనం. వాళ్ళకి చచ్చినాడు రాడే, కట్టే అక్కడ సమాధి కట్టే. నేను చూశాను అది. మా ఊరు నుంచి ముందుకెళ్తే నరసాపురం, నేను అడ్రస్ కూడా చెప్తాను, కళ్ళబొల్లి మాటలు కాదు. నరసాపురంలో ఒక దైవ సేవకుడు చనిపోతే ఆయన సమాధి వాళ్ళ ఇంటి ప్రాంగణంలోనే కట్టుకున్నారు వాళ్ళు. అర్థమవుతుందా? అలాగని మిమ్మల్ని కట్టుకోమని చెప్పట్లేదు, మీ ఇష్టం, అది మీ ఇష్టం. సమాధి కూడా ఇంట్లో కట్టేసుకోమన్నాడు బాబు పాస్టరా అంటారు మళ్ళీ. ఇప్పుడు నీ ఇష్టం. నీకు అంత కాన్ఫిడెంట్ ఉంటే ఇక్కడ ఏముండరా, మట్టిలో మట్టి అయిపోతాడు, జ్ఞాపకార్థంగా ఉంటుంది, అది ఏమైంది అనుకుంటే కట్టుకోండి. లేదా అర్ధరాత్రి బయటకు వచ్చినప్పుడు ఏదైనా అదవుతుందండి. ఈ ఫార్ములా నువ్వు పట్టుకున్నావా, ఇక ఏ శ్రమకు నువ్వు భయపడవు. శ్రమ రాగానే చాటు చూసుకో, ఎందుకోసం వచ్చింది అది ముందు పెట్టుకో. చాటు దీనికోసం వచ్చిందా, ఆ కారణాలు బట్టే వస్తుంది. మరి ఏ కారణాలు బట్టి శ్రమ రాదు. కాబట్టి శ్రమలో కృంగిపోక ఎందుకు వచ్చిందో యోచించండి. ప్రతి శ్రమకు ఒక కారణం ఉంటుంది. వాక్యం చదవండి, ప్రార్థన చేసుకోండి, దేవుని వాక్యాన్ని శ్రద్ధగా వినండి. ఎందుకు నీ జీవితంలో శ్రమలు వస్తున్న దేవుడు చాలా స్పష్టంగా మాట్లాడతాడు. నువ్వు ఆ విషయాలు సరి చేసుకుంటే నీ జీవితంలో గొప్ప కార్యాలు దేవుడు చేస్తాడు. దేవుడి వాక్కులు మన వెనుకలో దీవించి ఫలింప చేయును గాక. ఆమేన్.